సిచ్యువేషన్షిప్ అంటున్నారు, బెంచింగ్ అంటున్నారు. I think it's good. People are exploring relationships better. బెంచింగ్ అంటే ఆల్రెడీ నేను ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను, ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే వాడు రెడీగా ఉండలేదు, అమ్మాయి రెడీగా ఉంది. I'll tell you another example. పెళ్లి చూపులకి 4 ఇళ్ళకి వెళ్తారు. That is also benching. మెన్ మీద ఒక ముద్ర ఉంటుంది, దే డోంట్ ఎక్స్ప్రెస్ మచ్. Men who express become good men. Men who suppress their emotions become bad men. మనం మూవీస్ చూస్తూ ఉన్నాం, అవి రొమాంటిసైజింగ్ టాక్సిసిటీ. పొగర్బోతు పెళ్ళాన్ని అణిచిపెట్టే అబ్బాయిని మనం రొమాంటిసైజ్ చేసాం. రేపిస్ట్ కి ఇచ్చి పెళ్లి చేసారు అమ్మాయిని కూడా చూసాం మనం. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఇది టాక్సిక్ కాదని, విచ్ ఇస్ సో మచ్ బెటర్. అండ్ ఇంటికి వస్తే ఆడపిల్లలకి చెప్తారు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, చున్నీలు వేసుకోండి అవి వేసుకోండి. అలా చున్నీలు వేసుకోవాల్సిన అవసరం వచ్చే వాళ్ళని ఇంటికి పిలవద్దు. ఇన్స్టాగ్రామ్ అనగానే ఇది కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో నేనేం చేస్తా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరు అయితే చేస్తారో వాళ్ళందరినీ బ్లాక్ చేస్తాను. అందరినీ ఒక బ్యాడ్ కామెంట్ చేసినా నేను వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసి రిపోర్ట్ చేస్తాను. నేను ఇప్పటి వరకు ఐ థింక్ ఐ రిపోర్టెడ్ మోర్ దాన్ 10,000 or 20,000. 10,000 వైజాగ్ లో ఒక వాళ్ళ ముందు ఎందుకు ఈ 13 ఏళ్ళ పిల్లలు ఎందుకు చున్నీలు వేసుకోవాలి? నా ప్రాబ్లమ్ విత్ men and women is people take masculinity and femininity so seriously. ఒక రిలేషన్షిప్ లో మెన్ అండ్ ఉమెన్, వాట్ మెన్ వాంట్స్ ఫ్రమ్ ఉమెన్, ఉమెన్ వాంట్స్ ఫ్రమ్ మెన్. Okay, this might sound a little controversial. I feel men require a space where they can be feminine. Again, I'll see masculinity, femininity అనేది it's not a very rigid gender role. It's a behavioral మేల్ pattern. లో కూడా ఫెమినిటీ ఉంటుంది, ఫిమేల్ లో కూడా మాస్కులినిటీ ఉండొచ్చు. ఉంటుంది. Yeah. So you should be able to express that freely with your partner. I can change the tire of the car if it's required. And you can't say that it's masculinity. The problem with men and women is people take masculinity and femininity so seriously. అది ఉండకూడదు. What I'm capable of, I should be doing. What my partner is capable of, he should be doing. Earning money is not feminine, it's not masculine. అమ్మాయిలకి ఈ పనులు, అబ్బాయిలకి ఈ పనులు అని చెప్పారు కాబట్టి, అది వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి. సీరియస్గా తీసుకోకపోతే షీ కెన్ ఎర్న్, హీ కెన్ ఎర్న్, హీ కెన్ కుక్, షీ కెన్ కుక్, హీ కెన్ క్లీన్, షీ కెన్ క్లీన్. ప్రపంచం ఎంత హాయిగా ఉంటుంది. There is nothing male, masculine, nothing feminine. It's just what you want to do. If you want to go for weightlifting, you can go for weightlifting, even if you're a man, even if you're a woman. So, adi anamata. But at the same time, ఈ డెఫినేషన్స్లో ద్వారా, ఈ స్టీరియోటిపికల్ డెఫినేషన్స్ ద్వారా చూసినా సరే, ఐ ఫీల్ అ గర్ల్ షుడ్ ఫీల్ సేఫ్ ఎనఫ్ టు బీ masculine with her man. A man should feel safe enough to be feminine with his woman. That space where you can completely chill and reach Like what? that. Give an example. Like For example, if a man wants to really vent and cry, he wants his like కాలు కాస్త నొప్పి వస్తున్నాయి, నా కాలు నొక్కువ, నా కాలు కొంచెం హాట్ వాటర్లో పెట్టుకోవాలి. మ్యాన్ కెన్ డూ దట్. నాకు ఈ టాయ్ కావాలి, నేను కొనువా. దట్ కెన్ బి అ మ్యాన్. అ ఉమెన్ కెన్ బి ఆల్సో లైక్ యూ రిలాక్స్, ఇవాళ డే ఐల్ ప్లాన్ ఇట్ ఫర్ యూ, ఐల్ టేక్ యూ అవుట్ టుడే, ఇవాళ లెట్స్ గో అవుట్ ఫర్ అ డ్రైవ్, నేను డ్రైవ్ చేస్తా. So when you say this sounds like a very opposite thing kada, it is not opposite. That's what I'm trying to say. In a safe relationship, అబ్బాయి అమ్మాయి వాళ్ళు masculine-గా ఉండాలి కాబట్టి నేను ఇవి చేయాలి, నేను feminine-గా ఉండాలి కాబట్టి ఇవి చేయాలని ఆలోచించరు. They'll do what they like, and that's what a safe relationship looks and feels like అన్నమాట. బాయ్కి ఏం కావాలి in a relationship అంటే, he wants exactly the same things that the woman wants. He wants respect, even whatever other aspects ఉన్నాయి. నువ్వు earn చేస్తున్నావు, earn చేయట్లేదు, అమ్మాయిలు కూడా అదే కదా. You want respect even if you're earning, you're not earning, you're stay at home mom. You want respect. Same men also want. They're earning, they're not earning, staying at home. They both want respect, they both want love, they both want to be understood, they both want to be taken seriously. అంతే కావాలి ఎవరికైనా. దానికన్నా ఇంకేం లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. I heard somewhere like మంచి రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలంటే యూ షుడ్ లవ్ విమెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు, జస్ట్ లవ్ హర్, గివ్ హర్ లాట్ ఆఫ్ లవ్. అండ్ యూ కెనాట్ లవ్ అ పర్సన్ దట్ యూ కాంట్ అండర్స్టాండ్.
అంటే అంటే కంప్లీట్గా Yeah. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండర్స్టాండ్ చేసుకోండి అమ్మాయి అంత త్వరగా అర్థం కాదనేది ఇట్స్ లాట్ ఆఫ్ బుక్స్ యూనో అంత డీప్గా ఉంటుంది అమ్మాయి అనేది ఒక నోషన్. అండ్ అబ్బాయిని అర్థం చేసుకుంటే చాలు నువ్వు ప్రేమ కురిపించాల్సిన అవసరం లేదు. జస్ట్ అండర్స్టాండ్ హిమ్ వాట్ హీ మీన్స్ వాట్ అండర్స్టాండ్. No. ఐ హర్డ్ దిస్ లైన్. I don't agree with it. I feel you cannot love a person ఎవరినైతే నువ్వు అర్థం చేసుకోలేవు. You can love an art, but you still try to find a meaning to it. కదా? సో లైఫ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఓకే, మనం ఒక మనిషిని అర్థం చేసుకోకుండా ప్రేమించడం కష్టం. అండ్ విమెన్ అండ్ మెన్ ఆర్ నాట్ వెరీ డిఫరెంట్ అండి. లాజికలీ స్పీకింగ్ చాలామంది అంటారు కదా, ఓ విమెన్ ఆర్ లైక్ ద మూన్, దే హ్యావ్ డిఫరెంట్ ఫేజెస్, ఒకసారి ఫుల్ ఉంటారు, ఒకసారి హాఫ్ ఉంటారు. పొయిటిక్లీ ఇట్ సౌండ్స్ వెరీ నైస్, ఐవ్ యూస్డ్ ఇట్ మెనీ టైమ్స్. బట్ రియాలిటీ ఏంటంటే మూన్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. మనం చూసే యాంగిల్ నుంచి, మనం చూసే టైం నుంచి, ప్లేస్ నుంచి అది మనకి సగం కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనిపించదు. దట్ డస్ నాట్ మీన్ దట్ ద మూన్ ఈజ్ హాఫ్ ఆర్ ఫుల్. సేమ్ as విత్ ఉమెన్. ఉమెన్ ఆర్ ఆల్వేస్ ఫుల్. దే విల్ బి పర్స్పెక్టివ్స్. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తారు. సో కొంతమందికి హాఫ్ అనిపిస్తుంది, కొంతమందికి క్వార్టర్ అనిపిస్తుంది, కొంతమందికి ఇట్ సౌండ్స్ వెరీ రొమాంటిక్ అండ్ నైస్ టు సే దట్ విమెన్ని అర్థం చేసుకోవడం కష్టం, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అండ్ బికాజ్ యు ఆర్ సేయింగ్ దట్ టూ మచ్, మేబీ యర్ లైఫ్ ఇస్ కాంప్లికేటెడ్, లవ్ లైఫ్ ఇస్ కాంప్లికేటెడ్. మీరు విమెన్ని జస్ట్ లైక్ అదర్ మెన్ లాగా ట్రీట్ చేయొచ్చు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. You don't have to treat women like gods. Treat them like human beings. Give them equal space. That's all is required. ఇప్పుడు షివల్రీ అంటారా, వచ్చేటప్పుడు డోర్ తెరవడము, వచ్చినప్పుడు హాయ్ చెప్పడము, అది మీ సంస్కారం అంతే. దట్స్ అన్ అడిషనల్ థింగ్. యూ వాంట్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. బట్ ద బేసిక్ విచ్ ఇస్ దేర్, విచ్ ఇస్ గివింగ్ ఈక్వాలిటీ, హ్యాస్ టు బీ దేర్. అవి ఉన్నప్పుడే మీరు రిలేషన్షిప్లో ఒక అమ్మాయిని అర్థం చేసుకోగలుగుతారు. If you can be friends with a girl, then without any love interest or having a crush on her, ఒక 10 years ఒక ఫీమేల్ ఫ్రెండ్ మీరు ఉంచుకుంటున్నారు లైఫ్లో, ఉంటున్నారు మీ లైఫ్లో, బట్ you're not having any feelings towards her, congratulations, you become a normal human being. చాలామంది ఏంటంటే, స్పెషలీ మెన్, ఐ ఫీల్ they've never had the opportunity to be just friends with girls. ఐదర్ దానికి ఒక క్రష్ ఓర్ లవ్ ఏదో ఒకటి అటాచ్డ్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ ఒక అమ్మాయిని జస్ట్ ఒక మనిషిలా చూడడం చాలా కష్టం అయిపోతుంది. దేర్ ఓన్లీ ఏబుల్ టు సీ యాజ్ అ పొటెన్షియల్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ అ పొటెన్షియల్ క్రష్ గా మాత్రమే చూస్తున్నారు. ఆబ్జెక్టివ్గా లైక్ వాట్ కెన్ ఐ డూ విత్ దిస్, ప్లాటోనిక్గా ఉండట్లే. ప్లాటోనిక్గా యూఆర్ నాట్ ఏబుల్ టు బీ దేర్. సో దానికి ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు హిట్ ఆన్ ఎవ్రీ గర్ల్, ద గర్ల్ విల్ ఆబ్వియస్లీ ట్రై టు tell 100 things. I'm not interested. Okay. Maybe sometimes maybe she also wants to flirt. Maybe. అప్పుడు ఏమవుతుందంటే, you find the girl very complicated because you're hitting on every girl possible. Now every girl who's not completely involved or in love with you will give you different kinds of responses only. If you're able to have ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉంది మీకు ఫీమేల్ కొలీగ్స్తో ఎలా బిహేవ్ చేయాలో వచ్చు, మీకన్నా చిన్న వయసు ఉన్న కొలీగ్స్గా వచ్చిన వాళ్ళని, ఇంటర్న్స్ని మీరు ఒక మనిషిలా చూస్తున్నారు, నాట్ యాజ్ అ పొటెన్షియల్ గర్ల్ ఫ్రెండ్. మీరు ఆ స్టేజ్లో ఉండాలి యాజ్ మెన్. అప్పుడు ఎవరైనా ఒకళ్ళు మీ మనసుకి నచ్చిన వాళ్ళు వస్తే నిజంగా మీకు ప్రేమ కలిగితే ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ తనకి కూడా ఫీలింగ్స్ కలుగుతాయి మీకు అనిపించినప్పుడు, వెన్ యూ బోత్ రీచ్ దట్ పాయింట్ మ్యూచువల్లీ అండ్ సే హే లెట్స్ బీ టుగెదర్, అప్పుడు చాలా క్లారిటీ ఉంటుంది. నీకే ఇంట్రెస్ట్ ఉండి అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా వెన్ యూర్ స్టార్టింగ్ ఎ రిలేషన్షిప్, మీకు అమ్మాయిలు కాంప్లికేటెడ్గానే అనిపిస్తారు. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ అనమాట. సో ఒక రిలేషన్షిప్లో అంటే లూజింగ్ దేర్ ఐడెంటిటీ, అంటే అవతల వాళ్ళ కోసం పూర్తిగా మారిపోవడం, లేదంటే వీళ్ళు కోల్పోయి వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తాకట్టు పెట్టేసి రిలేషన్షిప్ని కాపాడుకోవడం, కైండ్ ఆఫ్ థింగ్స్ ఈదర్ సైడ్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. సో హౌ టు డీల్ విత్ ఇట్, లైక్ వెన్ ఇట్ అకర్స్ ఒక రిలేషన్షిప్లో? ఓకే, సో వెన్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెన్, మీకు కొంత టైం వరకు తెలీదు. ఓకే, ఐఎమ్ టెలింగ్ దిస్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, దట్ యూర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ అని మీకు కొంచెం టైం వరకు తెలియదు. బట్ మీకు తెలుస్తుంది కదా ఒక పాయింట్ తర్వాత, అరే ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఐడెంటిటీ నేను లూజ్ అవుతానని. అప్పుడు యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ గ్రౌండ్ అండ్ మీరు వాయిస్ రేస్ చేయాలి.
ఇవన్నీ చాలా అరే ఇవాళ ఎలా చేస్తాం అన్నట్టు అనిపించవచ్చు. బట్ యూ క్యాన్ డూ ఇట్. యూ కెన్ సే ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ వాక్అవుట్. యూ కెన్ టాక్ అండ్ సే హే నాకు ఇవి వర్కౌట్ అవ్వట్లేదు, ఐ వాంట్ యూ టు చేంజ్ దిస్ బిహేవియర్స్ ఫర్ మీ. కెన్ యూ డూ ఇట్? వన్ థింగ్ ఎట్ ఎ టైమ్, నేను నీకు హెల్ప్ చేస్తాను. యూ కెన్ డూ దట్ ఆల్సో. యూ కెన్ ట్రై టు రిపేర్. బట్ మీరు ఒకవేళ అవేర్నెస్సే లేదు, యూఆర్ సో ఇన్ లవ్స్, యూఆర్ సో బ్లైండ్ దట్ మీకు అసలు అవేర్నెస్ లేదు, యూఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ అని, దెన్ నోబడీ కెన్ హెల్ప్. యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ టు నో దట్ ఓకే ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్ రైట్ నౌ, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇట్ టు మై పార్ట్నర్. అండ్ ఇంకొకరు చాలా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లంకి మూడో వ్యక్తిని వచ్చి సొల్యూషన్స్ అడగడం. మూడో వ్యక్తికి వెళ్ళి వీళ్ళు అన్నీ చెప్పుకుంటారు అనమాట. ఇలా అయింది, అలా అయింది, ఇలా అయింది. హూస్ గోయింగ్ టు లివ్ విత్ యూ? ఈజ్ దాట్ పర్సన్ గోయింగ్ టు లివ్ విత్ యూ? కాదు కదా. మీ పార్ట్నర్ మీతో ఉండబోతున్నారు. సో ఎనీ కమ్యూనికేషన్, ఎప్పుడు ఫైట్ అయినా ఎప్పుడు ఫైట్ అవ్వకపోయినా మీరు చేయాల్సిన కమ్యూనికేషన్ మీ పార్ట్నర్తో ఏదైతే ఉందో డైరెక్ట్లీ వాళ్ళతోనే చేయాలి. నెవర్ ఇన్వాల్వ్ అ థర్డ్ పర్సన్, నెవర్ ఇన్వాల్వ్ అ థర్డ్ పర్సన్. అండ్ డైరెక్ట్గా టెల్ యువర్ అడ్రస్ యువర్ ప్రాబ్లమ్. బీటింగ్ అరౌండ్ ద బుషెస్, టైం వేస్ట్ చేయొద్దు. యూ హ్యావ్ అన్ ఇష్యూ, అందరి ముందు నువ్వు నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నా మీద జోక్ క్రాక్ చేసావు, నాకు నచ్చలేదు. నువ్వు అందరి ముందు నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నా మీద జోక్ క్రాక్ చేసావు, నాకు నచ్చలేదు. ఇంకొకసారి ఇలా చేయకు. ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. యూ టెల్ ఇట్ క్లియర్లీ. కోపంలో స్కోల్డ్, టెల్, క్రై, వెంట్, మేక్ షూర్ యూ రిపేర్ ఇట్. సెకండ్ టైం రిపీట్ అయిందా, ఆన్ ద స్పాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి యూ సే హే లాస్ట్ టైం వీ స్పోక్ కదా, యూ ఆర్ నాట్ సపోజ్ టు క్రాక్ జోక్స్ ఆన్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థర్డ్ టైం యూ జస్ట్ గాట్ టు ఎండ్ ఇట్. ఇది రుత్లెస్గా అనిపించవచ్చు, బట్ మీరు ఎంత నాన్సెన్స్ని ఎంటర్టైన్ చేస్తారో, టాలరేట్ చేస్తారో, మీ లైఫ్లో అంతే నాన్సెన్స్ ఉంటుంది. మీరు మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. డూ యూ వాంట్ యువర్ లైఫ్ వేర్ యూఆర్ ఆల్వేస్ అఫ్రేడ్ మీ పార్ట్నర్తో బయటకు వెళ్ళినప్పుడు వీడు నా మీద ఎప్పుడు ఏం జోక్ క్రాక్ చేస్తాడో అని? లేదు కదా. యూ వాంట్ టు లివ్ అ సేఫ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్. అది మీకు అర్హత ఉంది ఆ లైఫ్ ఉండడానికి. సో ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ అబ్స్ట్రక్టింగ్ ఇట్, స్టాపింగ్ ఇట్, దెన్ మీరు అది కమ్యూనికేట్ చేసి అది రిపేర్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. రిపేర్ అవ్వట్లేదు ఆఫ్టర్ మల్టిపుల్ టైమ్స్ ఆల్సో అంటే యూ షుడ్ గో ఫర్ అ థెరపీ. థెరపీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, యూ కెన్ లీవ్ ద పార్ట్నర్ అండ్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో మీకు ఏది సెట్ అవ్వట్లేదు, యూ కెనాట్ కీప్ రిపేరింగ్ సంథింగ్ వేర్ ది అదర్ పర్సన్ ఈజ్ నాట్ సీయింగ్ దట్ యాజ్ అ రిపేర్. ఇప్పుడు వాళ్ళలో అది తప్పు అని వాళ్ళే గ్రహించట్లేదు. మీరు ఏం చేయగలరు? ఇఫ్ అ గ్లాస్ ఇస్ బ్రోకెన్, అందులో ఎన్ని నీళ్ళు వేసినా అది బయటికి జారిపోతుంది కదా. సో ఎన్ని నీళ్ళు వేస్తే ఏంటి లాభం? ఆ గ్లాస్ కదా ఫస్ట్ కంటెంట్మెంట్ ఉండాలి. సో ఐమ్ టెలింగ్, డోంట్ బీ విత్ పీపుల్ హు ఆర్ లైక్ బ్రోకెన్ గ్లాసెస్. మీరు డ్రైన్ అయిపోతారు, మీ ఎనర్జీ. చాలా మంది అడిక్ట్ అయిపోయి ఉంటారు. అంటే ఇంక వాళ్ళని విడిచిపోయి వాళ్ళు ఎలా ఉన్నా సరే, అంటే దెర్ షుడ్ బి సమ్ పాయింట్ ఎక్కడో అది బ్రేక్ అవుతుంది. బట్ మీన్ వైల్ ఈ రప్చర్ అనేది వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దే గెట్ అడిక్టెడ్ ఆర్ సమ్ వాట్ వాళ్ళకి వాళ్ళతో ఉండాలనే ఒక గాఢమైన కోరిక కావచ్చు, ఏదైనా వాళ్ళతో ఉండిపోవాలి అనే ఒక ఫీలింగ్ తోటి దే గెట్ సఫరింగ్ అండ్ దే స్టిల్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్. బీ ఇన్ దట్ సఫరింగ్. సీ, ఎనీ పర్సన్ హూ లైక్స్ వాట్ దే డూయింగ్ విల్ కంటిన్యూ టు డూ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టం, నాకు ఇక్కడ నొప్పి వస్తే నాకు ఇలా గిల్లుకోవడం ఇష్టం. ఎంతమంది ఎన్నిసార్లు ఆపగలరు? ఐ కెన్ డూ ఇట్ అట్ మై ఓన్ ప్రైవసీ. ఇఫ్ ఐ లైక్ టు హర్ట్ మై సెల్ఫ్, నన్ను ఎవరు ఆపడానికి ఉంటారు? ఐఎమ్ విత్ మై సెల్ఫ్ కదా. సో ఒక మనిషికి వాళ్ళు సఫర్ అవడం ఇష్టం అనుకుంటే లెట్ దెమ్ సఫర్. ఇఫ్ దే డోంట్ వాంట్ టు సఫర్, దే విల్ ఎండ్ ద సఫరింగ్. ఇప్పుడు నాకు తెలిసిన చాలా మందికి నేను చెప్పాను, అరే వద్దు, డోంట్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్, దట్ మ్యాన్ ఇస్ హిట్టింగ్ యూ సో బ్యాడ్, మొహన్ అంతా కవిలిపోతుంది నీకు ప్రతిసారి, నెక్స్ట్ టైం ఐ విల్ ఓన్లీ గివ్ పోలీస్ కంప్లైంట్ అని చెప్పాను నేను కొంతమందికి. దే స్టిల్ కంటిన్యూ టు బీ విత్ దమ్. వాట్ కెన్ యూ డూ? యూ కాంట్ డూ ఎనీథింగ్. మీరు సజెస్ట్ చేయగలరు, యాజ్ అన్ అవుట్ సైడర్ మీరు సజెస్ట్ చేయగలరు, బట్ ఇట్ ఈస్ దేర్ లైఫ్. చాలామంది సఫరింగ్ చూస్ చేస్తారు, చాలామందికి ఇష్టం ఉంటుంది. నేను పచ్చిగా చెప్పాలంటే నచ్చదు ఎవరికి ఇది, బట్ సో మెనీ పీపుల్ లైక్ టు క్రై. ఏడప ఇష్టం ఉన్న వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఏడుపు వస్తుంది. అగైన్ దిస్ ఈస్ వెరీ బ్రూటల్ ట్రూత్, ఇట్స్ వెరీ బట్ ఇఫ్ యూ choose to be with a person who's hitting you,
హూస్ టాకింగ్ నాన్‌సెన్స్ అబౌట్ యూ, నీతో చండాలంగా బిహేవ్ చేసే మనిషితో నువ్వు ఉండడం చూస్ చేసుకుంటున్నావు. దట్ ఈస్ ద సఫరింగ్ యు ఆర్ చూజింగ్. ఇదేమీ క్యాన్సర్ కాదు. ఇదేమీ ఏదో పెద్ద వ్యాధి నీ తప్పు లేకుండా నీకొచ్చింది కాదు. దిస్ ఈస్ యువర్ కాన్షియస్ డెసిషన్ యాజ్ అన్ అడల్ట్. సో ఇది ఎవరిది తప్పు? ఇట్స్ యువర్ మిస్టేక్. యు మైట్ సే లేదు నా పేరెంట్స్ నన్ను అలా పెంచలేదు, నేను అబ్బాయిని వదలలేను, ఐ కెనాట్ డివోర్స్ అండ్ ఆల్ దట్ యూ కెన్ సే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నిజం ఏంటంటే, బాయిల్ డౌన్ చేస్తే నిజం ఏంటంటే, దిస్ ఈజ్ యువర్ చాయిస్. ఇది నీ చాయిస్. డోంట్ సే ఇది సొసైటీ వల్ల, డోంట్ సే పేరెంట్స్ వల్ల. పేరెంట్స్ వల్ల, డోంట్ సే మా దగ్గర డబ్బులు లేవు అందుకని. ఇఫ్ దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే. మీకు అంత అది లేదు దట్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ అని ఆ పాయింట్ మీరే రీచ్ అవ్వలేదు. సో దెన్ డోంట్ క్రై అబౌట్ ఇట్. డోంట్ క్రై అబౌట్ ఇట్ టు అదర్స్ అండ్ స్పాయిల్ దేర్ మూడ్. మీరు సఫరింగ్ చూస్ చేసినంత కాలం మీ లైఫ్లో సఫరింగ్ ఉంటుంది. మీరు సఫరింగ్ ఐడెంటిఫై చేసినప్పుడు మీ లైఫ్లో సగం ప్రాబ్లం తగ్గుతుంది. ఇది సఫరింగ్, దీని రూట్ కాస్ ఇది, దీన్ని నేను ఎలా సాల్వ్ చేయగలను, ఈ మనిషి అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా, దీనివల్ల నాకు నా పిల్లలకి ఆర్ నా లైఫ్కి ఎలాంటి ఎఫెక్ట్ కలగబోతుంది, అలాంటి లైఫ్ నేను నా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నానా లేదా అనే డెసిషన్ మీరు తీసుకోవాలి. పక్కింటోడు ఎదురింటోడు మోటివేషన్ చెప్పేవాళ్ళు ఎవరు ఇవ్వలేరు. నోబడీ కెన్ మేక్ అ ఫిష్ ఫ్లై బై సేయింగ్ లేదు ఎగరటే మంచిదే అని కదా. వాళ్ళకి ఏదొచ్చో వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి సఫరింగ్ వచ్చు, చేస్తున్నారు. ద డే దే అండర్స్టాండ్ లేదు నేను ఇంకా ఏ పాచి పని చేసైనా బతుకుతాను, నేను పోనీ ఏదైనా చదువుకుంటాను, ప్యారలీ నేను డబ్బులు సేవ్ చేసుకుంటాను, లేదు అప్పుడు అంతా గోల్డ్ ఇచ్చారు కదా అది అమ్మి నేను ఒక చిన్న షాప్ పెట్టుకుంటాను, ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళు ప్యారలల్గా చేసుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచించి సఫరింగ్ ఎండ్ చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేయొచ్చు. జాబ్ చేస్తున్న అమ్మాయిలు చేయొచ్చు, జాబ్ చేయట్లేని అమ్మాయిలు చేయొచ్చు. ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉంది విమెన్కి బయట. ఎందుకు అవైల్ చేసుకోవట్లేదు? బస్సులో సగం స్పేస్ తీసుకోవడమేనా అమ్మాయిల రైట్స్? కాదు కదా. ఇలాంటి డయర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్టీ తీసుకోవడానికి కదా ఉన్నాయి ఇన్ని సపోర్ట్ సిస్టమ్ ఉన్నాయి, ఇన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. వై ఆర్ యూ నాట్ అవైలింగ్ ఎనీ ఆఫ్ దట్? ఇప్పుడు యూ మైట్ సే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, రియాలిటీ అలా కాదు. ఐ నో చాలామంది విమెన్ ఎవరైతే అబ్యూజివ్ రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సుఖంగా బతుకుతున్న అమ్మాయిలు నాకు చాలామంది తెలుసు. సో హౌ ఆర్ దే ఏబుల్ టు డూ ఇట్? వాళ్ళు అంత చదువుకోలేదు, అన్ని డబ్బులు సంపాదించలేదు. హౌ ఆర్ దే ఏబుల్ టు డూ ఇట్? బికాజ్ వాళ్ళకి సఫరింగ్ ఇంకొద్దు. దే వాంట్ టు ఎండ్ ద సఫరింగ్. సో దే ఎండ్ చేశారు సఫరింగ్ని. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనమాట. అండ్ కమింగ్ టు బ్రేక్, ఒక విడిపోయినప్పుడు వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అవ్వలేని పరిస్థితుల్లో సఫర్ అయ్యేవాళ్ళు. సో బ్రేకప్స్ అయినప్పుడు ఏంటంటే, బ్రేకప్ చెప్పిన వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉంటారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ బ్రేకప్ ఫర్ యా, ముందు నుంచి వాళ్ళ వాళ్ళు ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేసి దే విల్ టెల్ బ్రేకప్. సో వాళ్ళకంత మూవింగ్ ఆన్ కష్టం ఉండదు. ఈ ఇంకో వ్యక్తి ఎవరికైతే పెద్దగా లల్లీలలా అని తిరుగుతున్నారో, హూ హ్యాస్ నో ఐడియా అబౌట్ వాట్ ది అదర్ పర్సన్ ఇస్ థింకింగ్, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ చాలామంది క్లోజర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, నేను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ, అదర్ థింగ్స్ టు బి సెడ్ డ్యూరింగ్ అ బ్రేకప్. దానివల్ల మూవ్ ఆన్ అవ్వలేకపోతారు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఒక మనిషికి నేను చేసింది తప్పు, ఐఎమ్ సారీ అని చెప్పేంత బుద్ధి ఉంటే వాళ్ళు నీతో బ్రేకప్ ఎందుకు చేసుకుంటారు? ఇఫ్ సమ్మన్ ఈజ్ గుడ్ ఎనఫ్ టు బి అకౌంటబుల్, వాళ్ళు అంత సడన్గా నేను వదిలేరు కదా, రైట్? సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ క్లోజర్ ఫ్రమ్ అదర్ పీపుల్. క్లోజర్ అనేది మీ నుంచి మీకే రావాలి. ఒక మనిషి నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోవడమే ఈజ్ అ క్లోజర్ ఫర్ యూ, రైట్? ఒకసారి ఆలోచిస్తే, ఇంత టైం నాతో కలిసి స్పెండ్ చేసిన ఒక మనిషి ఆల్ ఆఫ్ అ సడన్ హ్యాస్ లెఫ్ట్ మీ, దట్ పర్సన్ ఈజ్ నాట్ ట్రస్టబుల్ అన్న మాట మీరు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎందుకు చేశారనే ఒక రీజన్ తెలియకపోతే జీవితాంతం ఆ రీజన్ తెలుసుకోవడానికి వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు. ఈవెన్ దో ఒక 10 years తర్వాత అరే ఎందుకు జరిగింది అని ఒక రీజన్ తెలియని ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ ఉండిపోరా? సే కారణాలు ఎన్నైనా ఉండొచ్చండి. ఓకే, ఇవి కారణాలు చెప్పేస్తే పర్వాలేదా? ఆర్ వి సో కమర్షియల్ అబౌట్ అవర్ ఫీలింగ్స్? ద యాక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి.
వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, యాక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ది యాక్ట్ ఆఫ్ లీవింగ్ యూ. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మేబీ పెద్ద తప్పు నువ్వు చేసేసి ఉండొచ్చు, ఆర్ నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండొచ్చు. మేబీ దే ఫౌండ్ సంబడి బెటర్, మేబీ వాట్ ఎవర్ ఇస్ ద కేస్. ఓకే, వాళ్ళని వదిలేశారనేది రియాలిటీ. దట్ షుడ్ బీ ఇనఫ్ ఫర్ యూ యాజ్ అ క్లోజర్. మీరు లవ్ చేయడానికి యూ నీడ్ 2 people టు లవ్ ఈచ్ అదర్. బట్ బ్రేకప్ కలా కాదు. ఒకళ్ళు అవుట్ ఆఫ్ లవ్ అయిపోయినా మీరు అన్నట్టు ఇనిషియేట్ చేసుకుంటారు ముందు, వోంట్ వర్క్. ఒకళ్ళు ఇనిషియేట్ చేసి ప్లాన్ చేసుకుని బ్రేకప్ చెప్తారు. బ్రేకప్ చెప్తారు ఓర్ కట్ చెప్పేస్తారు. వాళ్ళకి వాళ్ళ ఓన్ మోటివ్స్ ఉంటాయి. మెన్ మీద ఒక ఒక ముద్ర ఉంటుంది, వీళ్ళు ఎమోషనల్గా ఎక్కువ అవైలబుల్ ఉండరు, దే డోంట్ ఎక్స్ప్రెస్ మచ్, ఏం చెప్పరు, రాతి గుండెలతోటి ఉంటారు, కైండ్ ఆఫ్ ఒక ముద్ర అనేది పడింది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దాట్? ఐ డోంట్ థింక్ సో అండి. నాకు తెలిసిన మెన్ అందరూ చాలా సాఫ్ట్ టాయ్స్ లాంటి వాళ్ళు. వై, ఎందుకు ఆ ముద్ర పడింది అనుకుంటున్నా? ఐ డోంట్ నో. ఐ థింక్ నేను ఎప్పుడు అలాంటి మెన్ని కలవలేదు. కలిసిన ఒకళ్ళు ఇద్దరు నా లైఫ్ నుంచి పోయారు. పీపుల్ హూ ఐ ఫీల్ ఆర్ రియలీ స్టోన్ హార్టెడ్ మెన్ నెవర్ స్టేడ్ ఇన్ మై లైఫ్. ఓన్లీ మెన్ విత్ గుడ్ హార్ట్స్ హవ్ స్టేడ్. మెన్ మీద ఇలాంటి ముద్ర ఎందుకు పడిందంటే మేబీ అలాంటి మెన్ ఎక్కువ మంది ఉన్నారేమో. దేర్ మైట్ బి మోర్ నంబర్ ఆఫ్ మెన్ లైక్ దట్. బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను చూసిన మెన్లో ఇన్ మై లైఫ్, ఆల్ ద మెన్ హూ ఆర్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ, నేను వర్క్ చేసేవాళ్ళు, నా కలీగ్స్, నా ఎడిటర్స్, నా కెమెరామెన్, లైట్ తీసుకొచ్చేవాళ్ళు, ఎవ్రీ మ్యాన్ దట్ హూస్ ఇన్ మై లైఫ్ ఇస్ వెరీ కైండ్. వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, ఏడుస్తారు, నవ్వుతారు, మాట్లాడతారు. I know men who are very expressive. Okay. So when someone says men don't know how to emote, express నాకు చాలా వియర్డ్గా అనిపిస్తుంది. బికాస్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ మెన్ లైక్ దట్ ఇన్ మై లైఫ్. ఒకళ్ళు ఇద్దరు ఉండే, బట్ దే వర్ రియలీ బ్యాడ్ మెన్. సో వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మెన్ హూ ఎక్స్ప్రెస్ బికమ్ గుడ్ మెన్. మెన్ హూ సప్రెస్ దర్ ఎమోషన్స్ బికమ్ బ్యాడ్ మెన్. ఎవరైతే మెన్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయరో వాళ్ళది వేరే విధంగా బయటికి చూపిస్తారు. సో దానివల్ల దే బికమ్ బ్యాడ్ మెన్. స్టోన్ హార్టెడ్ అయిన ఉమెన్ కూడా ఉంటారు. బట్ వై వీ డోంట్ సే స్టోన్ హార్టెడ్ ఉన్న ఉమెన్ ఎక్కువ ఉంటారండి? బికాస్ విమెన్ ఎక్స్ప్రెస్ అ లాట్, చాలా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో యూ డోంట్ లుక్ లైక్ అ స్టోన్ హార్టెడ్ పర్సన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ మేకింగ్ సెన్స్. అర్థమవుతుంది? సో ద పాయింట్ ఇస్ మెన్ హూ ఎక్స్ప్రెస్ ఆర్ గుడ్ మెన్. మెన్ ఎవరైతే ఏమీ ఎక్స్ప్రెస్, ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ గురించి మాట్లాడట్లా, రియల్ డీప్ ఎమోషన్స్ అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుకోలేను. నేను చెప్పేది అదే. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది మెన్ దే డోంట్ ఎక్స్ప్రెస్, దే డోంట్ ఫీల్ లైక్ ఎక్స్ప్రెస్ కైండ్ ఆఫ్ పర్సన్. దే షుడ్ నాట్ బి ఇన్ అ రిలేషన్షిప్. మన పెద్దవాళ్ళలోని కొంతమంది నాన్న నవ్వడు, నాన్న సీరియస్ గా ఉంటాడు, కైండ్ ఆఫ్. అంటే మేబీ ఇన్ యువర్ కేస్ ఇట్ కుడ్ బి డిఫరెంట్. చాలా మంది కేసెస్ లో మీరు ఒక సినిమాలో డైలాగ్ కూడా చూస్తుంటారు, గోదావరి సినిమాలో, నాన్న ఎందుకలా నవ్వుతున్నావు, నాళ్ళకి నవ్వే రైట్ లేదంటారు అమ్మాయి. సో కైండ్ ఆఫ్ అంటే ఒక సీరియస్నెస్, ఒక గంభీరత కైండ్ ఆఫ్ అనేది మెన్కి ఆపాదించబడిందేమో. ఇన్ మై ఎక్స్పీరియన్స్లో అలా ఉన్న మెన్తో నేను రిలేట్ కూడా అవ్వను, నేను మాట్లాడను, నేను చాలా దూరంగా ఉంటాను. ఐ డోంట్ లైక్ మెన్ ఆర్ విమెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎవరైతే చాలా ఎక్కువ నేను గొప్ప అని ఫీలింగ్. ఈ గంభీరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నేను గొప్ప అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది. ఇట్ రూట్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ అథారిటీ. సో అలా అథారిటేటివ్గా ఫీల్ అయ్యి ప్రేమ చూపించే వాళ్ళు నాకు నచ్చరు. ఇప్పుడు అథారిటీ, లవ్లో అథారిటీ ఉండకూడదు. ఈవెన్ యాజ్ పేరెంట్స్, ఫాదర్ షుడ్ నాట్, నేను ఫాదర్ నా చెప్పిన మాట వినాలి, దట్ ఈస్ నాట్ పేరెంటింగ్. దట్ ఈస్ నాట్ పేరెంటింగ్. దట్ ఈస్ వెరీ టాక్సిక్. ప్రేమగా మాట్లాడిన బాయే ఈజ్ అ రియల్ మ్యాన్. ప్రేమగా లవ్ చూపించే వాళ్ళే రియల్ ఫాదర్స్ అనేది నా అభిప్రాయం. ఫాదర్ షుడ్ క్రియేట్ అ సేఫ్ స్పేస్. ఏదైనా జరిగితే నేను వెళ్ళి చెప్పుకోవాలి, లేదా ఏదైనా జరిగితే మా నాన్న నుంచి నేను దాచాలి అన్న ఫీలింగ్ నాకు రాకూడదు. యునో, సో అ ఫాదర్ షుడ్ నాట్ బీ అ స్టోన్ హార్టెడ్ ఆర్ అ వాల్ ఫేస్డ్ పర్సన్. అ ఫాదర్ షుడ్ బి వెరీ ఎక్స్ప్రెసివ్. అ ఫాదర్ షుడ్, the reason why I married Mohan is also because he's a great man. Secondly, he would be a great father because తను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, ఎమోట్ చేయగలుగుతాడు. He can cry, he can laugh, he can be angry without hurting you. యూనో, యాంగర్ ఎప్పుడు ప్రాబ్లం కాదండి, అది యాంగర్ ఎలా చూపిస్తున్నావు అనేది ప్రాబ్లం. ఇఫ్ కోపం వచ్చిన ప్రతిసారి వెళ్ళి పిల్లల్ని ఒక దెబ్బ వేసేవాడు
మంచివాడు కాదు. కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తుందన్నా లెట్ మీ టేక్ 5 minutes అండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పేవాడు ఈజ్ అ గుడ్ ఫాదర్. అ ఫాదర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్ అండ్ టీచర్స్ ద చైల్డ్ ఆ ఎమోషన్ని నువ్వు ఎలా వెంట్ చేయాలో. ఫాదర్ కోపంగా ఉండి నాకు కోపం వచ్చినప్పుడు నేను అరిచేస్తా, అవి ఇవి పగలగొట్టేస్తా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేస్తా. ఇఫ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్, యుల్ నెవర్ మేక్ అ గుడ్ ఫాదర్, యుల్ నెవర్ బీ అ గుడ్ హస్బెండ్. ఇట్స్ అ గ్రౌండ్ రియాలిటీ అండి. చాలా ఈజీగా జస్టిఫై చేయొచ్చు, బయటికెళ్ళి పని చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు అందరూ పని చేస్తున్నారు. వై ఈజ్ యువర్ యాంగర్ వెంట్ షౌటింగ్, yelling or throwing things? What are you teaching your children? ఐదర్ నువ్వు అలా ఒకళ్ళు అరుస్తూ ఉంటే నేను భరించాలని నేర్పిస్తున్నావా, లేదంటే కోపం వస్తే నేను ఇలా ప్రవర్తించడం ఓకే అని నేర్పిస్తున్నావా? బోత్ ఆర్ నాట్ ఓకే, రైట్? సో అ ఫాదర్ షుడ్ బీ ద కామెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. ఐ ఫీల్ అ ఫాదర్ షుడ్ బీ ద మోస్ట్ సేఫెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. నా దృష్టిలో ఒక అమ్మకి నాన్నకి తేడా ఉండకూడదు. నేను అమ్మ ఒళ్ళో పడుకుంటే ఎంత సేఫ్ ఫీల్ అవుతానో మా నాన్న ఒళ్ళో పడుకున్నా అలాగే ఫీల్ అవ్వాలి. మా నాన్న అంటే ధైర్యం, అమ్మ అంటే సేఫ్టీ కాదు. అమ్మన్నా ధైర్యమే, నాన్నన్నా ధైర్యమే. అమ్మన్నా సేఫ్టీయే, నాన్నన్నా సేఫ్టీయే. దే బోత్ ఆర్ మై పేరెంట్స్. దే బోత్ షుడ్ గివ్ మీ ఈక్వల్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ లవ్. అలానే ఇదేమి తూకం వేసేది కాదు కదా. ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ ఇట్. ఐ షుడ్ బి ఏబుల్ టు స్పీక్. ఇప్పుడు అమ్మో నాన్న వచ్చేస్తున్నారు కూర్చో అంటే, నాన్న వచ్చేస్తున్నారు అమ్మో బుక్స్ తెరిచేసి ఈ సోర్సెస్ మీరు Yeah. చెప్తున్నవి చిన్నప్పటి నుంచి అబ్బాయి ఏడవడం స్టార్ట్ చేయగానే ఏంటి అమ్మాయిలాగా ఏడుస్తున్నా, లేదా అబ్బాయిలు వస్తున్నారు సరిగా కూర్చో, లేదంటే బిహేవ్ యువర్ సెల్ఫ్, గట్టిగా నవ్వకు అమ్మాయిని. ఆ, ఇంకా అంటే తండ్రి అనగానే కొంచెం భయం పెట్టండి వాడికి కైండ్ ఆఫ్ తల్లి చెప్పడం. అది అమ్మాయిలకి కూడా చాలా బ్రెయిన్ వాష్ చేస్తారండి. ద సాడెస్ట్ పార్ట్ ఇస్ పేట్రియార్కీని ముందుకు తీసుకెళ్ళేది సగం అబ్బాయిలు అయితే సగం లేడీసే. వాళ్ళే నేర్పిస్తారు ఇలాంటివి. నాన్న వస్తే అమ్మో బుక్స్ తీసి చదువుకోవాలి అండ్ ఆల్ అని. దట్ ఈస్ నాన్ సెన్స్. యువర్ ఫాదర్ ఇస్ నాట్ అ హిట్లర్. మాకెలా ఉండేది తెలుసా, చిన్నప్పుడు మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్న స్కూటర్ సౌండ్ విని మేము బుక్స్ మూసి ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం. నాన్న వచ్చారు, ఐ కెన్ ప్లే నౌ విత్ హిమ్. ఫైనలీ నాన్న ఇంటికి వచ్చారు అని చెప్పి ఆయన పాపం స్నానం చేసే వరకు కూడా విష్ టు నాట్ వేక్. వెళ్ళి పరిగెట్టి ఎక్కేసి నాన్న చేతులు పట్టేసుకుని నాన్న ఆడుకుందాం 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 అని. దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్ వాస్. నాన్న వచ్చారంటే ఇట్ వాస్ ఫన్ టైమ్. బికాస్ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు హీ యూస్ టు గో అవుట్ ఫర్ వర్క్, రైట్? ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఆ కాస్త టైంలో కూడా వై షుడ్ చిల్డ్రన్ పర్ఫామ్? ఆ టైమ్ ఇస్ ఫర్ ఫాదర్ అండ్ చైల్డ్ బాండింగ్ టైం. ఆ టైంలో ఎందుకు పర్ఫార్మెన్స్? బుక్ ఓపెన్ చేసి చదువుతున్నట్టు ఎందుకు అమ్మలు అలా ట్రైనింగ్ ఇస్తున్నారు? దట్ ఈస్ అ రాంగ్ థింగ్ టు డూ కదా. అప్పుడు ఎప్పుడు అంటే బాండ్ ఓన్లీ అమ్మలతోనే బాగుండాలా, నాన్నలతో బాండ్ బాగుండకూడదా? వాళ్ళు ఏం చెప్పుకోకూడదా? వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ కదా. పిల్లలు అమ్మతో నాన్నతో ఇద్దరితో ఈక్వల్గా ఉండగలగాలంటే ఇద్దరు కోప్పడాలి, ఇద్దరు ప్రేమ చూపించాలి ఈక్వల్గా. అండ్ పిల్లల మీద అరిచే రైట్ కానీ కొట్టే రైట్ కానీ ఎవరికీ లేదు. నో బడీ షుడ్ టచ్ ద చైల్డ్ విత్ ఎనీథింగ్ బట్ లవ్. ప్రేమతో బుగ్గకిల్లొచ్చు, కొట్టకూడదు. షుడ్ నెవర్ టచ్ అ చైల్డ్ విత్ యాంగర్. అంటే నెవర్ టచ్ అ చైల్డ్. చెవైనా ఎంత ఫిజికల్ హర్ట్ అయిందని మాట్లాడట్లేదు. ద యాంగర్ ఇన్ యువర్ ఐస్, ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్, చైల్డ్ విల్ రిమెంబర్. సో అలాంటి ఇట్స్ అ వెరీ టాక్సిక్ వే ఆఫ్ పేరెంటింగ్. అండ్ ఇంటికి వస్తే ఆడపిల్లలకి చెప్తారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు చున్నీలు వేసుకోండి అవి వేసుకోండి. అలా చున్నీలు వేసుకోవాల్సిన అవసరం వచ్చే వాళ్ళని ఇంటికి పిలవద్దు. వాళ్ళు మావయ్య అంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఏజ్ ఉంటారు, ఫాదర్ ఏజ్ ఉంటారు. వాళ్ళ ముందు ఎందుకు ఈ 13 ఏళ్ళ పిల్లలు ఎందుకు చున్నీలు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలి? వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పిల్లల ఏజ్లోనే ఉన్నారు కదా, చూడలేరా పిల్లల్లాగా? అలా పిల్లల్లా చూడలేని వాళ్ళని ఎందుకు పిలవాలి ఇంటికి? వై ఆర్ యూ కాలింగ్ సచ్ పీపుల్ హోమ్? తన ఇంట్లో తనే చున్నీ వేసుకొని ఒక మూలకెళ్ళి కూర్చునే పరిస్థితి ఎందుకు వేస్తున్నారు? దట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. నో, పిల్లలకి ఇల్లు సేఫ్గా అనిపించాలి. సో ఎవరైనా వీళ్ళ నా పిల్లల్ని బ్యాడ్ ఇంటెన్షన్తో చూస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తే అది ఎవరైనా irrespective, even if it's a grandfather, even if it's on your brother, anybody, they should not be allowed inside the house. That's what I strongly believe. I don't entertain such people in my life. నేను అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినా I don't indulge in conversations. I cut them off. ఎవరైనా నాకు కరెక్ట్గా లేరనిపిస్తే. My parents also did that for me many times.
ఎవరైతే నాకు సేఫ్ అనిపించట్లేదో, నాకు బాగా అనిపించట్లేదో వాళ్ళని తీసేశారు ఇంట్లోంచి చాలాసార్లు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ దే టుక్ దెమ్ ఆఫ్. సో, ఆ కైండ్ ఆఫ్ ధైర్యం, నమ్మకం మీరే పిల్లలకివ్వాలి. ఏమైనా జరిగితే నాకు చెప్పు, నేనది ఇంకొకసారి జరగకుండా చేస్తానని చెప్పాలి. నువ్వెలా ఉన్నావని అడగకూడదు. మై ఫాదర్, మై మదర్ నెవర్ టోల్డ్ మీ హౌ టు డ్రెస్. ఎలా బట్టలేసుకోవాలి, చున్నీ ఏసుకోవాలి, అలా ఏం చెప్పలేదు ఎప్పుడు. దే నెవర్ టోల్డ్ అస్ డ్రెస్ మోడెస్ట్‌లీ అని కూడా చెప్పలేదు. ఓకే, డ్రెస్ హాట్ అని కూడా చెప్పలేదు. దే లెట్ అస్ టేక్ అవర్ డెసిషన్స్ అండ్ దట్స్ వాట్ పేరెంట్స్ షుడ్ డూ. పిల్లల్ని వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకొనివ్వాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ ఉంటారు, ఉండరు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్వర్జేషన్. బట్ వీడున్నారు కదా, చైల్డ్ ఇస్ అలైవ్. ఎందుకు బ్రతుకున్నారు? ఇఫ్ చెట్టుకి ఉన్న అన్ని ఆకులకి కూడా ఒక అవుట్‌లైన్ ఎందుకుంటుంది? బికాస్ ఎవ్రీ లివింగ్ థింగ్ క్రేవ్స్ ఫర్ అ సెపరేట్ ఐడెంటిటీ. సో ఎవ్రీ చైల్డ్ ఆల్సో రిక్వైర్స్ దేర్ ఓన్ ఐడెంటిటీ. వాళ్ళకి నచ్చిన రైమ్ ఉంటుంది, పోమ్ ఉంటుంది. అలా వాళ్ళకి నచ్చిన విషయాలు ఉంటాయి. అండ్ లెట్ దెమ్ హ్యావ్ దట్ ఇన్ దేర్ లైఫ్. అండ్ నా ఇప్పుడున్న జనరేషన్ జెన్‌జీ అంటున్నాం. సో దే రిలేషన్‌షిప్, సిట్యుయేషన్‌షిప్ అంటున్నారు. ఇంకా సమ్ బెంచింగ్ అంటున్నారు. వాట్ డు యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఐ థింక్ ఇట్స్ గుడ్. పీపుల్ Good. ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ రిలేషన్‌షిప్స్ బెటర్ రైట్ నౌ. ఓకే. ఇప్పుడు ఎవరో తెలియని స్ట్రేంజర్‌తో వెళ్ళి పెళ్లి చేసుకొని దట్స్ పిల్లలు ఫైన్. అంటే చేసేయడం డేటింగ్ ఈజ్ అనేది ఆ జనరేషన్ హ్యాస్ ఉంది. బీన్ అ జనరేషన్ యాహ్! రైట్ నౌ. ఆ తర్వాత డేట్ చేసి అర్థం చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇస్ అ జనరేషన్. ద నెక్స్ట్ జనరేషన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ మోర్ డిఫరెంట్లీ, మోర్ డీప్లీ ఇన్ దేర్ ఓన్ వేస్. And they'll reach a point where they'll understand that lust is not everything. They will understand that at a very early age. Well, 25 వచ్చేసరికి they'll reach a stage where they want to find a stable relationship. I'm telling you, no. పిల్లలందరికీ జనరేషన్ 8 years 9 years నుంచి they're playing PS5. 10 15 25 years వచ్చాక they won't be interested in it anymore. Right? సో అలా రిలేషన్షిప్స్ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటాయండి. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ రిలేషన్షిప్స్ అట్ ఆల్. వాళ్ళకి ఎలా రిలేషన్షిప్ కావాలో వాళ్ళు తెలుసుకోవడానికి రిలేషన్షిప్స్ ట్రై చేయడంలో తప్పేమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సిచ్యువేషన్షిప్. దెర్ ఇస్ ఒక జనరేషన్‌కి ఎట్లుందంటే ఓకే, ఒక రిలేషన్‌షిప్ ఉంటుంది. వి డోంట్ చీట్ ఆన్ సంబడీ. వి డోంట్ డూ ప్యారలల్. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి బెంచింగ్ అంటే ఆల్రెడీ నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే వాడు రెడీగా ఉంది లేదా అమ్మాయి రెడీగా ఉంది అనే ఒక సిచ్యువేషన్ అంటే ఇద్దరు ముగ్గురు ప్యారలల్‌గా రెడీగా ఉంది. దిస్ ఇస్ బెంచింగ్. ఓకే. సో ఐల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. పెళ్ళి చూపులకి మీరు 4 ఇళ్ళకి వెళ్తారు ఒకే రోజు. దట్ ఈస్ ఆల్సో బెంచింగ్. మీరు ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడి ఎస్ ఆర్ నో చెప్పకుండా వేరే ఇంటికి వెళ్తారు. అక్కడ స్వీట్ తింటారు, అక్కడ అమ్మాయి తయారై వస్తుంది. ఇది బెంచింగే కదా. ఓకే. సో మీరు నెక్స్ట్ జనరేషన్, మీరు ఒక ముగ్గురు అమ్మాయిలతో మ్యాట్రిమోనియల్ సైట్లో, డేటింగ్ సైట్ కాదు, మ్యాట్రిమోనియల్ సైట్లో ముగ్గురు అమ్మాయిలతో ఒకేసారి మాట్లాడుతున్నారు. చాలామంది చేస్తారు. ఏది బెస్ట్ అనిపిస్తే వాళ్ళతో ముందుకెళ్తారు. కరెక్ట్. మిగతా ఇద్దరికి ఐడియా కూడా ఉండదు వీడు ఇంకొకరితో దట్ ఈస్ చీటింగ్. వీడికి ఒకవేళ ఇఫ్ ఈస్ ట్రాన్స్పరెంట్ అని సేయింగ్ నేను ఇంకొక ఇద్దరు అమ్మాయిలతో కూడా మాట్లాడుతాను, ఐఎమ్ సీయింగ్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ అని చెప్పాడు అనుకోండి, దట్ ఈస్ బెంచింగ్. Where the other people are also aware that this person is seeing other people. Again, to what extent and to what limit, again defines a lot of other things. But ఈ కల్చర్ అనేది మనకి ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఇట్స్ బిన్ దేర్ ఫర్ అ వైల్ నౌ, జస్ట్ పేర్లు మారుతున్నాయి అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్. మనం మూవీస్ చూస్తున్నాం రీసెంట్ డేస్. ఆర్ వి రొమాంటిసైజింగ్ టాక్సిసిటీ? హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, టాక్సిసిటీని We మనం have been romanticizing toxicity for a while now. చిన్నప్పటి నుంచి ఉన్న సినిమాల్లో కూడా వీ హ్యావ్ బిన్ రొమాంటిసైజింగ్ టాక్సిసిటీ ఓన్లీ. ఆ పొగర్బోతు పెళ్ళాన్ని అణిచిపెట్టే అబ్బాయిని మనం రొమాంటిసైజ్ చేసాం. మనము వీ హ్యావ్ రొమాంటిసైజ్డ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ టాక్సిసిటీ ఇన్ ఫిల్మ్స్. నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్, ఫ్రమ్ మెనీ జనరేషన్స్ బిఫోర్. వీ హ్యావ్ సీన్ ఫిల్మ్స్ వేర్ రేపిస్ట్కి ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయిని కూడా చూసాం మనం. అది న్యాయంగా చూపించారు. న్యాయంగా చూపించారు. సో అలాంటి సినిమాలు మనం రొమాంటిసైజ్ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాం. దట్ ఈస్ నథింగ్ న్యూ. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఇది టాక్సిక్, అది టాక్సిక్ కాదని, విచ్ ఇస్ సో మచ్ బెటర్. అట్లీస్ట్ నౌ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ అలాంటిది దిస్ ఇస్ టాక్సిక్ అని, దిస్ ఇస్ టాక్సిక్ అని, విచ్ ఇస్ సో మచ్ బెటర్.
టాక్సిక్ సినిమాలు ఇప్పుడు తగ్గుతున్నాయి టు బి ఆనెస్ట్. ముందు కన్నా టాక్సిక్ లిరిక్స్ ఇప్పుడు తగ్గుతున్నాయి పాటల్లో ముందు కన్నా. ఇప్పుడు ముందు మీరు ఒక పాత పాట ఒకటి మంచిది తీసుకొని డీకోడ్ చేయండి. చూస్తూ ఉన్నాం కదండి సోషల్ మీడియాలో కనపడి ఎన్ని బూతులు ఉంటాయి పాటల్లో. ఇప్పుడు ఎలా ఉంటాయి పాటలు, చాలా సున్నితంగా ఉంటాయి. మధ్యన వచ్చిన పాటలు దే ఆర్ వెరీ యా నైస్, కొంచెం నాటుగా మొరటుగా మొరటుగా అదొక ఉండేవి దాన్ని పోయటిక్ గా టర్న్ చేసి రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలానే ఉన్నాయి. సో వాట్ ఐ నీడ్ టు సేస్, అప్పుడు బాగున్నాయి సినిమాలు, బాగున్న సినిమాలు ఉన్నాయి, బాలేని సినిమాలు ఉన్నాయి, బాగున్న పాటలు ఉన్నాయి, బాలేని పాటలు ఉన్నాయి. బట్ అప్పుడు టాక్సిసిటీగా కూడా మనం గుర్తించే వాళ్ళం కాదు. బట్ రైట్ నౌ వీఆర్ అట్లీస్ట్ అట్ దట్ స్టేజ్ దట్ వీ కెన్ సే టాక్సిసిటీ ఇస్ టాక్సిసిటీ. అలా 2 questions. What is the painful truth a man should know? And what is a painful truth a woman should know in life? is that you are solely responsible for yourself. Is this for women or men? Both. Okay. మీరే రెస్పాన్సిబుల్, మీకు ఇంకెవరు కాదు. మీ జాతకం కాదు, మీ సొసైటీ పేరెంట్స్ ఎవరు కాదు. యూ ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. ఈరోజు నువ్వు లైఫ్లో గ్రేట్ పొజిషన్లో ఉన్నా ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఇఫ్ యూర్ ఇన్ అ బ్యాడ్ పొజిషన్ ఆల్సో ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. అంతే, నోబడీ ఎల్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. అదే అనమాట, ఒకటే, ఇద్దరికి ఒకటే. ఇద్దరికి ఒకటే. ఓకే. సో వాట్ షుడ్ మెన్ రిమెంబర్ ఇన్ ఎ రిలేషన్షిప్? వాట్ అంటే ఇది చేయకూడదు అనేది ఏంటి మంచి ఒక అబ్బాయికి తెలియాల్సిన విషయం? ఐ థింక్ చేయకూడనివి ఆర్ ఎవ్రీబడి నోస్. Yeah. ఓకే, చేయాల్సినవి ఏంటంటే బద్ధకం చూపించకూడదు రిలేషన్షిప్లో. చాలామంది ఏంటంటే మా రిలేషన్షిప్ బాగా సెట్ అయిపోయిన తర్వాత కనీసం అమ్మాయి మొహం కూడా చూడరు. దే డోంట్ మేక్ ప్లాన్స్ విత్ దర్ వైఫ్, చిల్డ్రన్. దే మేక్ ప్లాన్స్ విత్ దర్ ఫ్రెండ్స్. సండే వస్తే క్రికెట్కి వెళ్ళిపోతారు, బయటకి వెళ్ళిపోతారు. దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ ఫర్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. రిలేషన్షిప్ని చీటింగ్ చంపదు, పెద్దవేం చంపవు, బద్ధకం చంపేస్తుంది. నేను నా వైఫ్ కోసం ఒక చిన్న డే ప్లాన్ చేస్తాను ఉంటుందో. సో ప్లీజ్ మెన్, డూ ఆల్ ద రొమాంటిక్ జెస్చర్స్ ఫర్ యువర్ వైఫ్ ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ మ్యారేజ్. ప్లీజ్ కంటిన్యూ టు డూ ఇట్. బద్ధకం చూపించొద్దు రిలేషన్షిప్లో. ఐడ్ సే దట్ టు మెన్ అండ్ ఐ థింక్ విమెన్ విల్ ఆల్సో అగ్రీ టు మీ. అంతే. యా ఆబ్వియస్లీ అది ఇప్పటి నుంచి ఉన్న కంప్లైంట్స్ అవన్నీ. ఐ థింక్ చేయకూడదు అంటే ఉంటాయి, కొట్టకూడదు, తిట్టకూడదు, అరవకూడదు, నార్సిసిస్టిక్గా బిహేవ్ చేయకూడదు. ఇవన్నీ ఆబ్వియస్ థింగ్స్ కదా. To what kind of man women attract? I mean, like, they feel safe, they get attracted. ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు? స్టేబుల్ ఉమెన్ విల్ లైక్ అ స్టేబుల్ మ్యాన్. ఇట్స్ అ వెరీ సింపుల్ డెఫినేషన్. స్టేబుల్, what is stable? స్టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్, డ్రామా అంటే ఇష్టం లేని అమ్మాయి డ్రామా అంటే ఇష్టం లేని అబ్బాయిని చూస్ చేసుకుంటుంది. ఓకే, సో ఐ థింక్ women who are safe and secure will choose men who are safe and secure. సో ఐ వుడ్ సే టు ఆల్ ద విమెన్ ఆల్సో, మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని రొమాంటిసైజ్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఆర్ యూ అట్రాక్టింగ్ ద రాంగ్ కైండ్ ఆఫ్ మెన్ ఇస్ అ క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్. బికాస్ ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ దట్ క్వశ్చన్ మెనీ టైమ్స్. ఎప్పుడైతే ఒకళ్ళు నచ్చుతున్నారో ఐ ఆస్క్ వై am I liking this person? ఈ బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ నీకు ఎందుకు నచ్చుతున్నాయి? వై ఈజ్ సంబడీస్ కంట్రోలింగ్ నేచర్ యూఆర్ లైకింగ్? దట్స్ నాట్ అ గుడ్ థింగ్ కదా. సో ఎంతైతే అమ్మాయి సేఫ్ అండ్ సెక్యూర్ మెంటాలిటీ అమ్మాయికి ఉంటుందో అంతే సేఫ్ అండ్ సెక్యూర్ అబ్బాయిని అమ్మాయి అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆర్ వైస్ వర్సా, సేఫ్ అండ్ సెక్యూర్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి సేఫ్ అండ్ సెక్యూర్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని అట్రాక్ట్ చేసుకుంటాడు లైఫ్లోకి. డ్రామాస్ ఉన్న అమ్మాయిని తెచ్చుకోడు, డ్రామాస్ ఉన్న అబ్బాయిని అమ్మాయి తెచ్చుకోదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ మీరు ఎలాంటి మనుషులు కోరుకుంటున్నారు. మీకు ఎలాంటి మనిషి కావాలో మీరు తెలుసుకుంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. మీరు అలాంటి కాన్వాళ్ళందరినీ రిజెక్ట్ చేసుకోవచ్చు. స్పాంటేనియస్గా నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఐ మీన్ దెర్ ఇస్ ఎ నోషన్ దట్ అందమైన అమ్మాయిలు అందరూ ఎదవలకి ఎందుకు పడతారు అని, అంటే ఎక్కువ అట్రాక్ట్ ఎందుకు అవుతారు? టాక్సిసిటీకి, నెగిటివ్ షేడ్స్ ఉన్న అబ్బాయిలకి ఎందుకు దే గెట్ అట్రాక్టెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అందమైన అమ్మాయి ఆర్ దేర్ ఇస్ అందమైన అబ్బాయి. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. నేను అనేది సినిమా డైలాగ్ చెప్పాను. అర్థమైంది నాకు. ఐ యామ్ జస్ట్ సేయింగ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఆల్ విమెన్ ఆర్ బ్యూటిఫుల్, ఆల్ మెన్ ఆర్ హ్యాండ్సమ్. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఓకే, ఎదవలు అబ్బాయిల్ని అసోసియేట్ చేయొద్దు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ట్రేట్. ఐ డోంట్ థింక్ మగాళ్ళు ఎదవలని నేను అనుకోను. అందరూ కాదు. ఐఎమ్ సేయింగ్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ స్టీరియోటిపికల్గా మాట్లాడి ఒక వెరీ గుడ్ లుకింగ్ అమ్మాయి ఒక నాట్ సో గుడ్ లుకింగ్ అబ్బాయితో ఉన్నా ఐ వుంట్ థింక్ ఆఫ్ హిమ్ యాజ్ అ యదవ. ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే చాలామంది కైండ్ ఆఫ్ స్టార్ట్ థింకింగ్ దట్ యదవ అంటే
కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ లుక్స్ బ్యాడ్ ఆర్ ఇన్ వన్ వే. ఒకటి డబ్బులు సంపాదించడు ఆర్ లేకపోతే చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. మూడోది క్రిమినల్ కైండ్ ఆఫ్ అ పర్సన్, బ్యాడ్ పర్సన్, రైట్? సో ఈ మూడింటిని మనం ఎదవతో అసోసియేట్ చేస్తాం. ఈ ఎదవ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో బ్యాడ్ లుకింగ్ అయితే కాదు. వీ కెనాట్ కాల్ బ్యాడ్ లుకింగ్ మెనీ ఎదవ, దట్ ఈస్ నాట్ దేర్. సెకండ్ ఈస్ క్రిమినల్స్, యూ కెన్ కాల్ దెమ్ ఎదవ, రైట్? బట్ మంచి అమ్మాయిలు ఈ బ్యాడ్ క్రిమినల్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. మేబీ they have seen too many films and they want thrill in their life. I feel different phases ఉంటాయి కదా లైఫ్లో. ఒక ఫేజ్లో యూ వాంట్ థ్రిల్ ఇన్ లైఫ్, థ్రిల్ కావాలి, అంటే అడ్వెంచరస్గా ఉండాలి లైఫ్. విత్ అ మ్యాన్ హూస్ వెరీ స్టేబుల్ మీకు అంత అడ్వెంచర్ ఉండదు. you'll have a very stable life ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ థ్రిల్ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు గో విత్ ద పర్సన్ హూస్ వెరీ అన్సర్టన్. సో అదే అంటున్నాను, ఎలాంటి కోరిక ఉంటే నీకు అలాంటి అబ్బాయి వస్తాడు లైఫ్లో. సో ఐ థింక్ ఇట్స్ ద గర్ల్స్ నెసెసిటీ టు ఫీల్ థ్రిల్ ఆర్ క్రైమ్ ఇన్ హర్ లైఫ్ దట్ షీఈస్ ఇన్వైటెడ్ ఎదవా అలా అనమాట. అండ్ మీ వన్ ఆఫ్ యువర్ వీడియోస్లో మీరు చెప్పారు మీ ఫాదర్ అంటే డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ మీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే మిమ్మల్ని ఆయనే పంపించారు హైదరాబాద్, గో పర్స్యూ యువర్ డ్రీమ్స్. అలాంటి ఫాదర్స్ చాలా తక్కువ ఉంటారు. యూనో ఒక అదే మీన్ ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి సెక్యూర్డ్ వేలు పంపించాలనుకునే ఫాదర్స్ ఎక్కువ ఉంటారు. మై పేరెంట్స్ ఆర్ రియలీ అ బ్లెస్సింగ్ అండి. అంటే నేను ప్రే చేస్తాను దట్ అందరికీ అలాంటి పేరెంట్స్ ఉండాలని. అగైన్ అందరు బ్యాడ్ పేరెంట్స్ అనట్లేదు, బట్ చాలా ఏరియాస్ ఉంటాయి దట్ పేరెంట్స్ ఫోర్స్ దర్ చిల్డ్రన్ అ లాట్. చదువు, మ్యారేజ్ ఆర్ ఫైనాన్షియల్ చాయిసెస్, ఏం చేయాలి అవన్నీ పేరెంట్స్ అవన్నీ చెప్పక్కర్లేదు. వాళ్ళకి కరెక్ట్ అనిపించే డెసిషన్స్ వాళ్ళు తీసుకొని ఇవ్వాలి. My parents did that with me. They let me choose my career. They supported me when I was not earning. Hyderabad వచ్చిన కొత్తలో. So that and all is like I'm extremely grateful for them all my life. ఉంటాను నేను. వైజాగ్లో ఒక చాలా చాలా ఫేమస్ పేరు చెప్పను, చాలా చాలా పెద్ద పెద్ద హీరోస్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక అతను ఓకే. సో ఈయన మా పేరెంట్స్ని ఇన్స్పైర్ చేస్తారు నన్ను వెంటనే హైదరాబాద్ పంపించడానికి అని చెప్పి నేను మా అమ్మ నాన్నని తీసుకుని వెళ్ళాను. సినిమా వాళ్ళు కదా, దే విల్ ఎంకరేజ్. నాకు అతను ఏం తెలీదు. ఐ వాజ్ అ కిడ్, జస్ట్ సా ఆన్ ఇంటర్నెట్ అండ్ ఐ ఫౌండ్ హిస్ నంబర్. ఐ వెంట్. వెళ్తే హీ స్కేర్డ్ మై పేరెంట్స్. ఏమని? ఎందుకు మీరు ఆడపిల్లని ఎందుకు పంపించాలనుకుంటున్నారు హైదరాబాద్? ఐ వాజ్ షాక్డ్. మీరు అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, యూఆర్ ట్రైనింగ్ యాక్టర్స్ అండ్ యూఆర్ టెలింగ్ మై పేరెంట్స్ అది సేఫ్ ప్లేస్ కాదు. యూఆర్ టెలింగ్ మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మీరేం ఎందుకు వెళ్తున్నారు, వేస్ట్ కదా, ఇక్కడే ఉండి మీకు మంచి మార్క్స్ కూడా ఉన్నాయి, చక్కగా జాబ్ చేసుకోండి, ఆడపిల్లలకి అస్సలు సేఫ్ కాదు, అస్సలు పంపించొద్దని చెప్పారండి. మేము కార్లోకి ఎక్కగానే నేనేం మాట్లాడలే. మై డాడ్ టోల్డ్ నువ్వు వెళ్ళు హైదరాబాద్, నాకేం భయం లేదు, నాకు తెలుసు, ఐ నో అబౌట్ యూ, నువ్వు చేయి. సో ఈవెన్ నేను చేసిన ప్రతి ప్రయత్నం ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను మా పేరెంట్స్ని మోటివేట్ చేద్దాం ఇటువైపు, ద వరల్డ్ వాజ్ ఇన్ అ వే దట్ ఇట్ నెవర్ లెట్ మై పేరెంట్స్ గెట్ మోటివేటెడ్. డిమోటివేట్ చేసి భయపెట్టేసి అది అయిపోతుంది అని చెప్పి. బట్ టు బీ ఆనెస్ట్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నా పేరెంట్స్కి నా మీద ఉన్నది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేలా వేసింది. బికాజ్ వాళ్ళందరూ ఎంత చండాలంగా మాట్లాడినా, స్పెషలీ అమ్మాయి వెళ్తుందంటే ఎంత బ్యాడ్గా మాట్లాడినా, మై డాడ్ నెవర్ టుక్ వన్ వర్డ్ దట్ దే టోల్డ్ సీరియస్లీ. మా నాన్న అది జోక్లా తీసుకున్నారు. అండ్ ఇప్పటికి కూడా హీ డజంట్ సే నేను ఏదో చేశాను నీకోసం అట్లా ఏమి, హీ డజంట్ టేక్ క్రెడిట్ ఆల్సో. బట్ టు రియాలిటీ ఇట్స్ అ లాట్ దట్ అంతమంది అంత చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు ఎవ్వరు తెలీదు. ఒక అతను వైజాగ్లో ఉంటే అతని దగ్గర తీసుకెళ్తే అస్సలు వెళ్ళొద్దు, అమ్మాయిలు అంతకన్నా చాలా డేంజర్, అస్సలు వద్దని చెప్పారు. అలా చెప్పినా సరే మై డాడ్ సెంట్ మీ సేయింగ్ నీ ఇష్టం నాన్న, ఇట్స్ యువర్ లైఫ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీథింగ్ కమ్ బ్యాక్ హోమ్, దట్స్ ఆల్. అండ్ ఐ థింక్ ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లే ఐ కుడ్. బట్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ వెంట్ బిటర్. కెన్ యూ షేర్ ఇట్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ లివ్డ్ ఇన్ అ పీజీ. పీజీ వాజ్ హారబుల్, వరస్ట్.
ఐ హ్యాడ్ సచ్ అ నైట్‌మేరీ ఎక్స్‌పీరియన్సెస్ అండి. లైక్ రూమ్‌మేట్స్ అయితే వర్స్ట్ ఉండే. పీజీలో ఉన్నప్పుడు కూడా లైక్ గర్ల్స్ హాస్టల్ పీజీలో ఉండేదాన్ని. ఇట్ వాస్ హారబుల్ ఇన్స్టెన్సెస్ జరిగేవి. డబ్బులు చోరీ అయిపోయేవి, పచ్చడ్లు చోరీ అయిపోయేవి, ఫుడ్ చోరీ అయిపోయేది, బట్టలు చోరీ ఫస్ట్ అయిపోయేవి. డే ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ Oh you my got a bit God. one, right? Yeah, first day I came to my హాస్టల్ రూమ్మేట్ ఇంకా రాలేదనమాట. సరే అని చెప్పి I settled down and I slept. పడుకొని నాకేదో సౌండ్స్ వస్తున్నాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సమ్ సౌండ్స్ వస్తున్నాయి. బెడ్ మీద అట్నుంచి తిరిగి చూస్తే there are 2 people on that bed. పక్కన ఉన్న బెడ్ మీద ఇద్దరు ఉన్నారనమాట. అబ్బాయా ఐ నో క్లారిటీ నథింగ్ బట్ ఐ కెన్ హియర్ అ మేల్ వాయిస్, ఐ కెన్ హియర్ అ ఫీమేల్ వాయిస్. సో ఇట్ షుక్ మీ. నేను మాట్లాడడానికి ట్రై చేసా అని అన్నాను. ఏమన్నా అక్కడ ఆగట్లేదు. ఇంకా లేచి వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఆ లైట్ ఆన్ చేసి ఐ సా ఏంటి అని చూస్తే ఐ కుడ్ క్లియర్లీ సీ అ బాయ్ అండ్ గర్ల్. వెంట్ ఇన్ సైడ్, ఐ టుక్ మై టైం. బయటికి వచ్చాక దట్ గర్ల్ అండ్ బాయ్ బెడ్ మీద ఉన్నారు. ఐ టోల్డ్ హర్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ అని చెప్పా. అంతే. అబ్బాయి వెళ్ళిపోయాడు. అమ్మాయి షీ గేవ్ అ కంప్లైంట్ ఆన్ మీ సేయింగ్ ఈ అమ్మాయి ఊరి నుంచి వచ్చింది, దీనికి కల్చర్ తెలీదు అండ్ ఆల్ అని. ఐ థాట్ ఈ అమ్మాయి తిట్లు పడతాను బికాస్ ట్రెడిషనలీ అలా పడాలి. But బట్ opposite time. ఇట్ వాజ్ ఆపోజిట్ అండ్ ఐ గాట్ టు స్టే ఆన్ ద పెంట్ హౌస్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఆన్ ద బీచ్. ఇంకెవ్వరు లేరు చుట్టుపక్కల. వాజ్ ఓన్లీ స్మాల్ రూమ్ ఉండింది, రూమ్ అండ్ వాష్రూమ్ అటాచ్డ్. నైట్ యూ కమ్ అవుట్ అండ్ సీ, యూ విల్ సీ ఆల్ ద గర్ల్స్ ఆన్ ద టెరెస్. All the girls, they'll be on their phones and all the girls you'll be able to see. You'll be able to see some guys here and there. And it was like a really nice PG. 12,000 per month అప్పట్లో I used to pay. ఏం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఫర్ ద ప్లేస్ అనమాట. అయినా ఇట్ వాజ్ లైక్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. ఫైనలీ నేను నా ఓన్ ప్లేస్ తీసుకున్నాను. వన్స్ ఐ సెక్యూర్డ్ అ బెటర్ జాబ్. ఇప్పుడు లైఫ్ బెటర్ అయింది. యూజువల్గా ఇన్స్టాగ్రామ్ అనగానే ది కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఎనీ బిటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ మెసేజ్ యూ వాంట్ టు సే? చాలా మంది అనుకుంటారు దట్ నేను ఈ టైప్ రియల్లీ నైస్ కాంటెంట్ చేస్తా కాబట్టి నో బడీ కామెంట్స్ బ్యాడ్లీ ఆన్ మై పేజ్ అని. బట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో నేనేం చేస్తా అంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరినీ బ్లాక్ చేస్తాను. అందరినీ. నాకు ఒక్క కామెంట్ ఎందుకు అనిపించిందంటే ఐ టేక్ మై టైం. ఎవరైనా ఒక్క బ్యాడ్ కామెంట్ చేసినా నేను వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసి రిపోర్ట్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకో ఫీచర్ ఉంటుంది, కొన్ని వర్డ్స్ అలౌ చేయకూడదు. సో అలాంటి తెలుగు బూతులన్నీ, బికాజ్ ఇన్స్టాగ్రామ్ డజంట్ రికగ్నైజ్ తెలుగు బూతులు ఆర్ బ్యాడ్ వర్డ్స్. సో నేను అవన్నీ వర్డ్స్ అక్కడ పెట్టి అలాంటి కామెంట్స్ నాకు రాకుండా చేసుకుంటాను. సో ఇట్ డస్ నాట్ మీన్ మీరు మంచి కాంటెంట్ చేస్తే మీకు మంచి కామెంట్స్ వస్తాయి అనేది ఇట్స్ అ మిత్. మీరు ఎలాంటి కాంటెంట్ చేసినా, మీరు అమ్మాయి అయినా, మీరు అబ్బాయి అయినా, మీరు చిన్న పిల్లలైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేయడానికి కొంతమంది ఉంటారు. బ్యాడ్ పీపుల్ ఉంటారు. సినిమాల్లో రౌడీలు చూపిస్తారు కదా, అడే ఆడో అని మాట్లాడతారు. సో దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో మీరు అలాంటి వాళ్ళని యూ హ్యావ్ టు జస్ట్ కీప్ రిపోర్టింగ్. ఎక్కువ చేస్తే పోలీస్కి ఒకటి యూ హ్యావ్ టు సెండ్ దేర్ అకౌంట్ అండ్ ఎవ్రీథింగ్. రిపోర్టెడ్. నేను ఇప్పటి వరకు ఐ థింక్ ఐ రిపోర్టెడ్ మోర్ దెన్ 10,000 or 20,000 ఓవర్ ద స్పాన్ ఆఫ్ 8 years. అంతమందిని బ్లాక్ చేశాను కాబట్టి నా కాంటెంట్ ఎవరికైతే రిక్వైర్డో వాళ్ళకి వెళ్తుంది. యూ హ్యావ్ టు టేక్ దట్ టైం బికాస్ ఇట్స్ అన్ఫార్చునేట్. చాలా వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా పని ఏమి ఉండదు. దే జస్ట్ వాంట్ టు సే ఏ పంది, ఏ ఇది, అది, ఇది, నీ మొహం ఇలా ఉంది. డజంట్ ఎఫెక్ట్ మీరు చాలా, నా ప్రెగ్నెన్సీ పిక్చర్ కింద ఒకళ్ళు చాలా లావ్ అయిపోయారు అక్క. ఓకే, ప్రెగ్నెన్సీ పిక్చర్ కిందనే ఎవరైనా. సో యూ కాంట్ టాక్ సెన్స్ టు పీపుల్ హూ ఆర్ స్టూపిడ్. సో అలాంటివి నేను పెట్టుకోను. ఐ డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ షిట్. సో ఐ జస్ట్ బ్లాక్, రిపోర్ట్. మరీ ఎక్కువ కోపం వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ రియలీ బాయిలింగ్ మై బ్లడ్ దెన్ ఐ విల్ డూ అ సీక్వెన్స్ ఆఫ్ 10 stories
ఫుల్ కోపం అంతా తీర్చేసుకొని ఐ ఫర్గెట్ అబౌట్ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏం చేస్తారు? ఐ జస్ట్ టేక్ స్క్రీన్ షాట్స్. వీళ్ళు ఇలా నన్ను అన్నాడు, వీళ్ళు వేస్ట్ ఫెలో, వీళ్ళు టాటా అయిపోయింది, ఫినిష్. దిస్ పుట్ ఇట్ అవుట్ దేర్, అంతే, ఇంతకన్నా ఏం లేదు. సో మీ కంటెంట్లో జెండర్ ఈక్వాలిటీ కనపడుతూ ఉంటుంది అండ్ యూ టేక్ సైడ్ ఆఫ్ మెన్. రేర్గా చాలా, అంటే వాళ్ళ పెయిన్ అర్థం చేసుకుని మాట్లాడే వీడియోస్ నేను చూసాను. రేర్గా ఉమెన్ యూనో అలాంటి కంటెంట్ కనబడుతూ ఉంటుంది. వన్ ఆఫ్ దెమ్ యూ. సో హౌ కుడ్ యూ అండర్స్టాండ్ దట్ పెయిన్ ఆఫ్ మెన్? ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ మై లైఫ్ దట్ నా లైఫ్లో చాలా మంచి మెన్ ఉన్నారు. ఐ హ్యావ్ అ గ్రేట్ ఫాదర్, ఐ హ్యావ్ అ గ్రేట్ హస్బెండ్, ఐ హ్యావ్ గ్రేట్ చిల్డ్రన్, ఆల్ ఆర్ మెన్. సో నేను వాళ్ళని చూస్తున్నాను, చూస్తూ నా నా ఫాదర్ని నేను చూస్తూ పెరిగాను. ఐ నెవర్ సా మై ఫాదర్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్. మై డాడ్స్ లైక్ వెరీ హ్యాపీ, స్క్విష్ టాయ్ ఉంటుంది కదా, హ్యాపీ yellow కలర్, హీస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో నెవర్ ఫెల్ట్ దట్ అదేంటి సో మచ్ స్ట్రగుల్ ఉంటుంది, అలా ఏం అనిపించలేదు. బట్ వన్స్ యూ గ్రో అప్ నో, వెన్ యూ సీ అరే ఇన్ రెట్రోస్పెక్షన్ అప్పుడేం జరిగింది, అప్పుడు నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు, అమ్మ ఎలా రియాక్ట్ అయ్యారు, యూ కైండ్ ఆఫ్ సీ దెమ్ అండ్ అండర్స్టాండ్ దెమ్ బెటర్. సో ఆ థాట్ నుంచి వచ్చింది అంతే. ఐ ఫీల్ దెర్ ఆర్ రియలీ నైస్ మెన్ అవుట్ దెర్, డెఫినెట్లీ దెర్ ఆర్ బ్యాడ్ మెన్, అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. బట్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ a heartbreak, I would tell girls, there are nice men out there. There's one bad guy you met. So ఫైనల్గా అందరు మెన్ బ్యాడ్ అన్న ఇమేజ్కి వెళ్ళొద్దు, అందరు ఉమెన్ బ్యాడ్ అన్న ఇమేజ్కి వెళ్ళొద్దు, అందరు పిల్లలు కన్నింగ్ అన్న ఇమేజ్కి వెళ్ళొద్దు. దేర్ ఆర్ దట్ టైప్ పీపుల్, బట్ దేర్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ ఆల్సో. సో ఆ థాట్ నుంచి వచ్చిందనమాట. అండ్ పిల్లల గురించి చెప్తూ ఉన్నప్పుడు అంటే వాళ్ళు కొంతమంది కొంచెం దారి తప్పుతూ ఉంటారు. మీరు ఎవ్రీ టైం స్వీట్గా ఉండాలి, ఎవ్రీ టైం బాగా చెప్పాలి, అదే బాగుంటుంది, అదే పేరెంటింగ్ అంటూ అలా చెప్పినప్పుడు వినకుండా ఉన్న సందర్భాలు, వాట్ యూ సే? ఐ మీన్ గట్టిగా మాట్లాడడం లేదంటే భయపెట్టడం ఇలాంటివి చేయకపోతే పిల్లలు దారిలోకి రారనేది కొంతమందికి ఉండేటువంటి నమ్మకం. కరెక్ట్. ఎప్పుడు మీరు ఇంకొకటి ఏం చెప్తారంటే, మా చిన్నప్పుడు మా పేరెంట్స్ కొట్టలేదా, బెల్ట్ పగిలేలా కొట్టా, ఒళ్ళు పగిలేలా కొట్టారు, అందుకే మేము ఈరోజు ఇలా ఉన్నాం కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు విని ఉంటారు. ఉన్నారు ఇస్ మై ఆన్సర్. సారీ if I offended anybody, but I feel ఇలా చాలా విషయాలు ప్రేమగా చెప్తే అవ్వదు అని ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు అది కోపంగా చెప్తే అవుతుందని ఎలా అనుకుంటున్నారు? కోపంగా చెప్తే కూడా అవ్వదు, బట్ అది అవుతున్నట్టు నటించబడుతుంది, మీరు మీ చేత నమ్మించబడుతుంది, మీరు స్టూపిడ్ అయిపోతారు. సో దట్ షుడ్ నాట్ బి దేర్. అగైన్ ప్రేమగా అంటే టాక్ లైక్ యూర్ టాకింగ్ టు హ్యూమన్ బీయింగ్. యూ డిడ్ దిస్, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఇది ఎందుకు చేసావు, నువ్వు పర్స్లోంచి డబ్బులు తీసుకున్నావు, నాకు చెప్పలేదు, వై డిడ్ యూ నాట్ టెల్ మీ, బై మిస్టేక్ మర్చిపోయావా? నేను బై మిస్టేక్ మర్చిపోయాను, అబద్ధం చెప్పాడు అనుకుందాం, ఓకే నెక్స్ట్ టైం నుంచి నాకు చెప్పు. వాడికి అక్కడ ఎంత షేమ్ తగ్గింది, షేమ్ తగ్గింది కదా. పిల్లలు తప్పు చేసినప్పుడు మీరు వాళ్ళని షేమ్ చేస్తారనుకోండి, ఇలా ఎలా చేస్తావు నువ్వు, నీకు సిగ్గు లేదా, నేను ఇచ్చే డబ్బులు నీకు సరిపోవట్లేదా, నీకు ఎన్ని డబ్బులు కడుతున్నాను నేను స్కూల్లో, మీరు ఇలా మాట్లాడారనుకోండి, చైల్డ్ విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్ షేమ్. వాళ్ళ తప్పు మళ్ళీ చేయకపోవచ్చు, బట్ దట్ ఫీలింగ్ విల్ యూ బీ ఏబుల్ టు రెక్టిఫై. వాడు చేసిన తప్పు అయితే, ఇంత తప్పు అయితే మీరు తనకి ఇంత ఫీల్ చేపిస్తున్నారు కదా, దట్ ఇస్ ఆల్సో రాంగ్, రైట్? సో మీరు ఈ కెన్ జస్ట్ సే, నెక్స్ట్ టైం ఇచ్చి తీసుకున్నప్పుడు నాకు చెప్పే నాన్న, ఐ విల్ నాట్ సర్చ్. నేను వెతుక్కుంటూ ఉండేవాళ్ళు, పొద్దున్న బయటికి వెళ్ళాను, నా పర్సులో చూస్తే నా డబ్బులు లేవు, నాకు చాలా ఇబ్బంది అయింది, నాకు చెప్పు నెక్స్ట్ టైం నుంచి నువ్వు తీసేటప్పుడు. ఈవెన్ ఇఫ్ యూ నో సర్టన్ థింగ్స్, మీరు అవన్నీ మీ పిల్లలకి చెప్పక్కర్లేదు. నాకు తెలుసు నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీకు అది కొనుక్కున్నావు నువ్వు అని చెప్పక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు టెల్ యువర్ చైల్డ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. వాళ్ళకి ఏంటి రిక్వైర్డ్, తీసుకోకూడదు, తీసుకుంటే చెప్పాలి. మెసేజ్ మాత్రమే కన్వే అవ్వాలి. మీ ఎక్స్ట్రీమ్ ఇమోషనల్ డంప్ ఏదైతే ఉందో, డోంట్ డంప్ ఇట్ ఆన్ ద చైల్డ్. 10 ఏళ్ళు ఉంటాయి, 11 ఏళ్ళు ఉంటాయి, 13 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఏంటి రైటో ఏంటి రాంగో తెలీదు. చాలా విషయాలు జస్ట్ ఫర్ థ్రిల్ సేక్ ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళని మీరు భయపెట్టేసి ప్రపంచం చాలా భయంకరమైంది, దాన్ని చేస్తావా నువ్వు, ఏమవుతావు, నువ్వు దొంగ అయిపోతావు. డోంట్ గివ్ ఆల్ దట్ unnecessary information or energy to the child. Give them what is required. దాని కాన్సిక్వెన్సెస్ చెప్పండి.
లైక్ "నువ్వు ఇలా తీసావు కదా, నేను ఇలా అయింది, నేను బయటికెళ్ళాను, నేను పెట్రోల్ కొట్టిద్దామని చూసేసరికి నా పర్స్‌లో డబ్బులు లేవు. ఐ హ్యాడ్ టు వాక్ ఆల్ ద వే హోమ్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నాన్న. నెక్స్ట్ టైమ్ యూ ప్లీజ్ టెల్ మీ." ఒక్క చైల్డ్ చూపించండి హూ విల్ డూ ద సేమ్ అగైన్. దే విల్ నాట్ డూ ఇట్. వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో చెప్పండి వాళ్ళు చేసిన యాక్ట్‌కి. కిందన పడేశారు, కోపం వచ్చి గ్లాస్ కింద పడేసి ఇరగ్గొట్టేశారు. యూ కెన్ షో దట్ క్లీన్ చేస్తున్నాను, కెన్ ఐ కమ్ హియర్, కోపం అయిపోయాక కెన్ యూ క్లీన్ ఇట్ అప్ విత్ మీ. తనతో పాటు క్లీన్ చేయించండి. తన్నే క్లీన్ చేయించమని చెప్పట్లా. మీరు క్లీన్ చేస్తూ టేక్ ద చైల్డ్స్ హెల్ప్ హూస్ బ్రోకెన్ ఇట్. టెల్ హిమ్, సీ దీనికి ఇన్ని ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇది కిందన చాలా స్కాటర్ అవుతుంది, తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకి గుచ్చుకుంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇట్ సో దట్ దే కుడ్ అండర్స్టాండ్. దే కెన్ అండర్స్టాండ్ ఇట్. దే ఆర్ న్యూ టు ద వరల్డ్. 15 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది వాళ్ళు పుట్టి. మీరు పుట్టి 30-35 ఏళ్ళు అవుతుంది. సో దే డోంట్ హ్యావ్ ద లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యూ డూ హ్యావ్. సో వాళ్ళకి కోపం వస్తే వెంట ఎలా చేయాలో వాళ్ళకి ఇంకా తెలీదు. దే ఆర్ థ్రోయింగ్ టాంట్రమ్స్ బికాస్ దే డోంట్ నో హౌ టు ఛానల్ దట్ ఎనర్జీ. పిల్లలు కోపం వస్తే జుట్టు పీక్కుంటారు. దే డోంట్ నో బికాస్ దే డోంట్ హ్యావ్ అ వెంట్. వాళ్ళకి మాట్లాడి వెంట్ చేసుకోవడం ఇంకా రాదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ టాంట్రమ్. డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ వేస్గా పిల్లలు టాంట్రమ్స్ త్రో చేస్తారు. దానికి ఒక వెంట్ ఉంటుంది. ఆ వెంట్ మీరు క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అ స్పేస్. యు ఆర్ గెటింగ్ యాంగ్రీ, ఓకే లెట్స్ టేక్ 5 minutes, గో టు ద రూమ్, ఐ విల్ గో టు మై రూమ్. నీకు కోపం తగ్గాక లెట్స్ టాక్. లేదు పిల్లల కోపం అంటే నీ కోపం ఏంటి, 10 ఏళ్ళు ఉన్నాయి నీకేంట్రా కోపం. వాడిది ఇమోషనే కదా. యూ హ్యావ్ టు, దట్ ఈస్ ద ఏజ్ వెన్ యూ హ్యావ్ టు టీచ్ ద చైల్డ్ కోపం వస్తే ఏం చేయాలనేది. రైట్. నువ్వు మొన్న పుట్టినాడు నీకేంట్రా కోపం అంటే దట్స్ నాట్ రైట్ కదా. యూ షుడ్ లెట్ ద చైల్డ్ ఆల్సో హ్యావ్ వెంట్స్ ఫర్ డిఫరెంట్ ఎమోషన్స్. హ్యాపీనెస్ వచ్చింది ఇప్పుడు ఒక 10-year-old కిడ్ని హాయ్ వాట్స్ యువర్ నేమ్ అని అడిగితే చాలామంది పిల్లలు నా పే అని తిరుగుతారు. బట్ ఒక కాన్ఫిడెంట్ హౌస్ హోల్డ్లో పెంచిన పిల్లాడిని వెళ్ళి వచ్చే నేమ్ అని అడిగితే వాడు ధైర్యంగా వాడి పేరు చెప్తాడు, వాడు ఏ క్లాస్ నుంచి వచ్చాడు. బికాజ్ వాడికి హ్యాండిల్ చేయడం వచ్చు సిచ్యువేషన్. ఎలా వచ్చింది హ్యాండిల్ చేయడం సిచ్యువేషన్? హీ కెన్ హ్యాండిల్ హిస్ ఎమోషన్స్. అన్నెసెసరీ షై లేదు, ఓన్లీ నెసెసరీ షై ఉంటుంది. బికాస్ వాళ్ళకి అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయబడింది ఇంట్లో. సో యువర్ చైల్డ్ కాన్ఫిడెంట్గా ఉండాలంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్కి వాళ్ళని షేమ్ చేయకూడదు, వాళ్ళని కరెక్ట్ చేయాలి. బికాస్ ఆల్ చిల్డ్రన్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ their parents also make mistakes, but you shouldn't be shamed for your mistakes unless it's a murder or something. You know, క్రైమ్స్ గురించి మాట్లాడలేదు, చిన్న చిన్న మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నా. దోస్ థింగ్స్ షుడ్ బి హ్యాండిల్డ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఓన్లీ. అదే అన్నమాట. వాట్ ఈస్ సక్సెస్ టు శ్వేత? సక్సెస్ ఈజ్ హ్యావింగ్ కంటెంట్మెంట్. నేను చేసింది నాకు సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. నేను కుక్ చేసాను ఇవాళ, బాగా ఫుడ్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. దట్స్ మై సక్సెస్ ఫర్ డే. సో ఐ థింక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బోత్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఆర్ బిగ్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ హ్యావింగ్ కంటెంట్మెంట్. నాకు సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండాలి. I'm talking to you, I should be satisfied with this experience. Otherwise, it's a waste of my time. Kada, waste of your time. So, a satisfaction is success. Satisfaction of doing something. Satisfaction of trying something new. Satisfaction of getting some money. Satisfaction of gifting somebody something. That is success. What is money? What is money to Shweta? Money is... money buys things that money is a very interesting space for me. I really love to think about money a lot. Money nakemanipistundante gives you the power to make others life good and happy. మీ దగ్గర ఎప్పుడు లేనిది మీరు కొనుక్కోగలరు, మీ ఫ్యామిలీకి ఇవ్వగలరు. యూ కెన్ లెవెల్ అప్ యువర్ హోల్ ఫ్యామిలీ. If one person in the family is earning really good, the entire family will have a level up. Money has that kind of power. Money is very powerful. And money earn చేయడానికి అందరూ ఆలోచించాలి. అందరూ అంటారు కదా पैसों में कुछ नहीं है. नहीं, पैसों में बहुत कुछ है, बहुत कुछ है. पैसों में बहुत कुछ है. पहले पैसे कमाओ, बाद में बताओ, फिर उसके बाद ये सब बोलना. ఆ డబ్బులు సంపాదించినాడు ఎవడన్నా చెప్తాడు డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదని.
బట్ బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు డబ్బులు ఇంపార్టెంట్ అని చెప్తారు. నా అబ్జర్వేషన్. అంటే ఈ హ్యావ్ దట్ People who స్టేచర్ షారుఖ్ cannot- ఖాన్ డబ్బులు పెద్దగా అది అవసరం లేదు మనకి అని చెప్తే యూ విల్ లిజన్ టు కానీ షారుఖ్ ఖాన్ విల్ నెవర్ సే దట్. సే దట్. యా You want Shahrukh Khan to say that. Mm. You want him to say, because you're not making money. So you want Shahrukh Khan to say money is, but money ఎప్పుడు చెప్పలేదు షారుఖ్ ఖాన్. మేక్ మనీ అనే చెప్తాడు. ఐ రియలీ లైక్ షారుఖ్ ఖాన్ అ లాట్ చెప్తారు. సో ద పాయింట్ ఇస్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. థింక్ అబౌట్ సెక్యూరింగ్ యువర్ ఫ్యూచర్. ముందులాగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఆఫ్టర్ 60 nobody is going to give you pension. Plan your retirement. Plan your vacations. All of these come with money. So plan your money very well. మీరు 30,000 నెలకు సంపాదించినా మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీరు 30,000 20,000 సంపాదించినా మేక్ షూర్ దట్ యుర్ సేవింగ్ 5,000 అట్లీస్ట్ పర్ మంత్ ఫర్ యువర్ రిటైర్మెంట్. సో ప్లాన్ యువర్ మనీ వెరీ వెల్. బడ్జెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళే షాప్కి వెళ్ళి ప్రతి చిన్న వస్తువు తాలూకా ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనగలుగుతారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు. అక్కడ ఆన్ ద స్పాట్ మీరు వీడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని అనిపిస్తుంది. వీడేంటి ప్రైస్ ట్యాగ్ చూసుకోకుండా, బట్ బికాస్ హీ హ్యాడ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ హీఈస్ అట్ దట్ ప్లేస్ వేర్ హీ కెన్ బై థింగ్స్ వితౌట్ లుకింగ్ అట్ ద ప్రైస్ ట్యాగ్. సో ట్రై టు బిల్డ్ సిస్టమ్స్ విచ్ హెల్ప్ యూ టు లివ్ అ సస్టైనబుల్ లైఫ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఓకే. But the attitude to talk to people, to have that connection with people. అక్వైంటెన్స్ ఈజ్ ఓకే. అంటే Yeah. మనకి పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ Yeah. యు నో ద ఫ్రెండ్స్, ద జోన్, ద సర్కిల్, గో టు పర్సన్, నో, నెవర్. Never. Right from my childhood, never. ఓకే. I never had. ఐ థింక్ ఐ అగ్రీ విత్ యూ. ఐ మీన్ Yeah. నాకు కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, చాలా తక్కువ. Okay. 1 or 2. Okay. I don't have 1 or 2. అదే అంటున్నాను నేను. అది ఇంకా స్ట్రేంజ్. నాకు టైం దొరికితే నేను ఏదైనా బుక్ చదువుకుంటాను, రాసుకుంటాను, టీవీ చూస్తాను, ఆర్ ఐ విల్ గో అవుట్ సమ్వేర్. అంతే. లోనర్, ఐ మీన్ లైక్ సింగిల్ గా ఉండడం అంటే ఐ కెన్ అగైన్ solitude లో ఎంజాయ్ కంపెనీ. యువర్ ఓన్ కంపెనీ. I can enjoy other person's company ఓకే. also, ఓకే. but I don't look forward to it. ఓకే. యు ఆర్ నాట్ క్రేవింగ్ ఫర్ somebody's presence or No, company goes. no. If I'm sad or if I'm happy also, నేను ఒక 5 minutes తీసుకుంటాను for myself. Even if I'm at home, I'd go to the washroom or my room, I'll lock the door. I'll sit with the feeling for 5 minutes You and cry? then share it. Yes, I cry a lot. I cry a lot. I cry. When I'm happy, I cry. When I'm sad, I cry. A moment, I cry. I cry a lot. But అది ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం. దట్ ఎమోషనల్ ఐఎమ్ ఎమోషనలీ వెరీ సౌండ్ అనమాట. టూ మెనీ స్ట్రాంగ్ ఎమోషన్స్. సో అది ఇంటికి పరిమితం. దట్ ఈస్ దేర్ ఎట్ హోమ్. వెన్ ఐ కమ్ అవుట్ ఐ లీవ్ దట్ ఎట్ హోమ్ అండ్ ఐ కమ్ అవుట్ టు వర్క్. సో అట్లా. బట్ ఫ్రెండ్షిప్ అంటే నాకంత ఎప్పుడు ఇష్టం రాలేదు. I never had. When you look at some people, like, you know, వాళ్ళకు 10 For మంది, example, my 15 husband has friends. Yeah. Mohan has friends. నాకు అర్థం కూడా కాదు. Why? Same thing ఇక్కడ నాకు కూడా apply. నాకు అర్థం కాదు. Why? He also doesn't understand how you don't have friends. I don't want to have friends. So అట్లా అనమాట. In that space. I have always been in that space. అంటే సాలిట్యూడ్ లో ఎక్కువ అంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది ఎక్కువ ఎంజాయ్ చేసే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, మచ్ ఫ్రెండ్స్. I enjoy being And emotionally alone చాలా stable గా a ఉంటారు. lot. నాకు చాలా ఇష్టం. లైక్ ఐ లవ్ టు. ఇప్పుడు చాలా మంది ఒకలే రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి I do that. ఫీల్ అవుతారు కదా. I do that. I go to movie alone. to go to restaurants, eat out alone. I love to watch a movie alone. What do you define? చాలా మంది సెల్ఫిష్ అంటారు, చాలా మంది అరే ఒక్కడో ఎట్టుంటారు దయ్యాను మనవు కైండ్ ఆఫ్ ఈ కామెంట్స్ వింటూ ఉంటాం మనం. సో వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. దే గో అవుట్ విత్ ఫ్రెండ్స్. దే నో ఎవరో అట్లీస్ట్ ఇంకొకరి కంపెనీ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దే యూనో స్ట్రేంజ్ గా చూస్తూ ఉంటారు. హౌ డు యూ డిఫైన్ దిస్ పర్సన్? ప్రతి ఒక్కరికి వాళ్ళ చాయిసెస్ ఉంటాయండి. ఓకే, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ 10 friends and nothing is wrong in having no friends also. I am blessed that I have my best friend is my husband. He was my friend for a long time. We are together now. So తనే నా ఫ్రెండ్ ఎప్పటి నుంచి నాకు ఇంకా. And my sister is my best friend from my birth.
సో నాకు స్కూల్లో ఎప్పుడు అవసరం పడలేదు ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, బికాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఒకటి. నేను ఇంకొకటిని చేసుకొని మళ్ళీ ఐ కాంట్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ విత్. నాకు వద్దు అంతమంది. ఐ కెన్ టాక్, ఐ కెన్ కీప్ యువర్ సీక్రెట్స్, ఐల్ టెల్ యూ మై సీక్రెట్స్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ మూడ్, రైట్ స్పేస్. I don't mind sharing my life. I don't mind talking truths. I don't mind spending time hanging out. Okay. But I can't keep continuing to do that. Our friendship is ఏమ్రా so... మెసేజ్ చేయలే, ఏమ్రా ఫోన్ చేయలే, కైండ్ ఆఫ్ నో డ్రామా గర్ల్. I can't handle it. I can't. I don't have... Until sometimes when you're very free kada, when you have something happened in life, చాలా emotional గా deeply hurt అయిన విషయాలు ఉంటాయి. Even in that situations, I like to handle it myself. Even to my parents, చాలా విషయాలు నేను హ్యాండిల్ చేసిన తర్వాత చెప్తాను. నాట్ వెన్ ఐమ్ గోయింగ్ త్రూ ఇట్. నేను అది హ్యాండిల్ చేసేసాక చెప్తాను. ఐ డోంట్ లైక్ టు ఇన్వాల్వ్ ఎనీబడి ఇన్ మై ఓన్ పర్సనల్ సఫరింగ్ కానీ ఐ డోంట్ లైక్ టు ఇన్వాల్వ్. సో ఫ్రెండ్షిప్స్ చాలా మటుకు ఎక్కడ గట్టుబడతాయి అంటే ఆఫీస్లో కొలీగ్స్, బాసెస్ గురించి తిట్టుకున్నప్పుడు గట్టుబడతాయి. లేదంటే మన జీవితంలో ఏదైనా రాంగ్ జరిగినప్పుడు ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, గట్టిపడతాయి. సో నాకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి ఐ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. ఐ డోంట్ లైక్ టు గాసిప్. సో దాట్ బ్యాచ్ ఇస్ కట్. సో కొలీగ్స్లో ఆ బ్యాచ్ కట్ అయిపోతుంది. నెక్స్ట్, యూ డోంట్ లైక్ టు గో అవుట్ అన్ప్లాన్డ్గా, సడన్గా కెనాట్ గో అవుట్ ఫర్ అ మూవీ. ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. సో దట్ బ్యాచ్ ఇస్ కట్. సో సడన్లీ కలవాలి, దట్ బ్యాచ్ ఇస్ కట్. సో you have to go to a party because they're hosting it, you don't want to go, that batch is cut. So everything is cut. ఫిల్టర్ అయిపోయాయి కదా. ఫిల్టర్ అయిపోయింది. ఇంకెవరు హూస్ రియలీ నైస్ బై హార్ట్. అగైన్ నేను ఫ్రెండ్స్లో కూడా ఐ కెనాట్ ఎంటర్టైన్ బ్యాడ్ పీపుల్ స్లైట్లీ కూడా. ఎవరైనా సెక్సిస్ట్గా మాట్లాడితే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను, నేను మాట్లాడను. నేను కుదిరితే వాళ్ళతో వర్క్ కూడా చేయను. ఓకే ఇట్స్ ఇన్ మై పవర్. అండ్ ఎవరైనా వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి గాసిప్ చేసే వాళ్ళు ఏంటారో వాళ్ళతో కూడా మాట్లాడను. ఐ డోంట్ టాక్. ఐ డైరెక్ట్లీ టెల్ టు దర్ ఫేసెస్, నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ ఎనీమోర్, ప్లీజ్ డోంట్ మైండ్. వై డు పీపుల్ టాక్ లైక్ దట్? అంటే థర్డ్ పర్సన్ గురించి వాళ్ళ ప్రెజెన్స్ లేనప్పుడు టైం పాస్. ఓకే, ఏదో చిన్న చిన్న విషయాలు అంటే అది వేరే విషయం. దే గో డీప్ ఇన్ టు దేర్ లైఫ్స్, దే గాసిప్, దే జడ్జ్. సో అలాంటి వాళ్ళతో కూడా నేను మాట్లాడను. సో పీపుల్ హూ టాక్ అబౌట్ అదర్స్తో నేను మాట్లాడను. I don't talk to anybody who talks about somebody else to me. If they're talking good, it's okay. Slightly, వాళ్ళు ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, I cut them off then and there. నాకు వద్దు అలాంటి సంగతి. I don't want bad company in my life. చాలా మంది అంటారు కదా, the kind of company you have, the kind of person you become. Yeah. But no, the kind of person you are is the kind of company you keep. మీరు ఒక మంచి మనిషి అయితే మీరు చెడ్డ స్నేహాలని ప్రోత్సహించరు. దట్స్ అ ట్రూత్. మీరు ఒకవేళ సెక్సిస్ట్ కాదనుకోండి, మీ సెక్సిస్ట్ అయిన ఫ్రెండ్ ఆ అమ్మాయిలకి ఏంటి చాలా ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయని ఒక మాట ఇసేసినప్పుడు మీరు అక్కడే కరెక్ట్ చేస్తారు, వాటితో పాటు నవ్వరు. ఆన్ సమ్ లెవెల్ యూ అగ్రీ విత్ హిమ్. సో ఇఫ్ యు ఆర్ అ బ్యాడ్ పర్సన్ యూ విల్ హ్యావ్ బ్యాడ్ కంపెనీ. సో ఇఫ్ ఇట్స్ ఓకే టు హ్యావ్ నో కంపెనీ, ఇట్స్ ఫైన్ ఇఫ్ యు ఆర్ బై యువర్ సెల్ఫ్. బ్యాడ్ కంపెనీ ఉండకూడదు, బికాస్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మోర్ అబౌట్ యూ. నువ్వు ఎలాంటి మంచివో డిస్క్రైబ్ చేస్తుంది. సో ఐ డోంట్ లెట్ ఎనీబడి కమ్ ఇన్ సైడ్ మై బబుల్ అంటిల్ దే ఆర్ ఫిల్టర్డ్ థౌజండ్ టైమ్స్. సో డూ యూ ఫీల్ లైక్ ఇంత మెచ్యూర్డ్గా ఉండి, ఇంత స్టేబుల్గా థింక్ చేస్తూ, ఇంత స్ట్రాంగ్ ఎమోషన్గా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్కి సెలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సెలెక్షన్ ఆఫ్ థింగ్స్ విల్ బి డిఫికల్ట్? It will because rather, we think too much. It will rather be very easy because Easy? you think so much. మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారు ఏం జరగబోతుందో నెక్స్ట్. యూ విల్ బీ ఏబుల్ టు ప్రిడిక్ట్ లైక్ దిస్ బికాస్ యూర్ సో మచ్ ఆన్ యువర్ హెడ్. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది యూ థాట్ ఇట్ త్రూ. యూ హ్యావ్ థాట్ 50 సీక్వెన్సెస్. ఇన్స్టింక్ట్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో మీరు ఏది ఫెయిల్ అవడం కష్టం బికాస్ యూ థింక్ సో మచ్. రిలేషన్షిప్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నసలా అనిపించవచ్చు, ఎన్నిసార్లు రీఅష్యూరెన్స్ ఇవ్వాలి అనిపించవచ్చు. బట్ యు ఆర్ సమ్మన్ లైక్ దట్. ఇఫ్ యు ఆర్ సమ్మన్ లైక్ దట్, యూ కెన్ ట్రై డిఫరెంట్ థింగ్స్ వెరీ ఈజీలీ బికాస్ యూ నో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈచ్ థింగ్. అదే నేను అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్కువ అవుతుంది అంటున్నాను. రైట్?
isn't it? Error, You rule out. you Like rule out, you move on, you rule out. Yeah, so many Decision things. making Yeah, skills చాలా బెటర్ ఉంటాయి. correct. You can make really good decisions in life. అలా Maybe కొంచెం లేట్ అవ్వచ్చు, but you'll take right decision. right decision. Yeah, correct. అలా. And you said you started a company, good company. Yeah. So what is it? I mean, ఏం చేస్తారు అందులో? So we make Ayurvedic skincare products అన్నమాట. So premium సున్నిపిండి, we make more than 40 herbs తో we are making అన్నమాట. So you believe in organic, Yeah, organic. Yeah. chemical free, right? కెమికల్ ఫ్రీ, టాక్సిన్ ఫ్రీ, హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇప్పుడు సోప్స్ లాంచ్ చేస్తున్నాము. నన్ ఆఫ్ ఆర్ ప్రొడక్ట్స్ హ్యావ్ ఎనీ స్టెబిలైజర్స్ అదర్ దాన్ ద సోప్స్ ఆఫ్ కోర్స్. మిగతావన్నీ లైక్ హెయిర్ ఆయిల్ ఉంది, వి హ్యావ్ సున్నిపిండి, హెయిర్ ప్యాక్ ఉంది, ఫేస్ ప్యాక్ ఉంది. ఆల్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఒక్క దాంట్లో కూడా దెర్ ఇస్ నో స్టెబిలైజర్, దెర్ ఇస్ నో ప్రిజర్వేటివ్. అందుకే షెల్ఫ్ లైఫ్స్ తక్కువ ఉంటాయి. బట్ వీ ఫ్రెష్గా మాకు ఆర్డర్ వచ్చినప్పుడే మేము తయారు చేసి పంపిస్తాం అన్నమాట. ఎందుకు ఈ అంటే బిజినెస్ అంటే చాలా మంది కమర్షియల్గా ఏముందిలే జనాలకి ఏమవుతుంది కైండ్ ఆఫ్ దారిలో వెళ్తారు. వై డి యూ చూస్ దిస్? ఇస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్? ఇట్స్ బికాస్ నా పేజ్లో చూసినా మీకు అన్ని ప్రమోషన్స్ కనిపించవు. I don't do a lot of promotions. I don't want my page to be like that. It's a lot of money, but I don't want to do that. ఎందుకంటే I don't want to promote anything that I personally don't do. నేను పర్సనల్గా వాడని క్రీమ్ గురించి నేను మాట్లాడను. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ పేడ్ 1 or 2 or 3 or 4, I don't want to do it. I will not do it. సో నేను వాడేది మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను. నేను వాడే ప్రొడక్ట్స్ నేను ఇంట్లో తయారు చేసుకునే ప్రొడక్ట్స్. ఐ హావ్ అ వెరీ సెన్సిటివ్ స్కిన్. సో నేను వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని కూడా నేను హోమ్ మేడే ఉంటాయి నావి. నథింగ్ ఈజ్ బాట్ ఫ్రమ్ ద స్టోర్. సో అలాంటప్పుడు నేను ఎలా ఇంకొకరికి ఇది కొనుక్కొని వేరే ప్రోడక్ట్ ఎలా చూపిస్తాను? సో వెన్ ఐ షేర్డ్ అ లాట్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు కొనడానికి. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. Okay, it didn't start because I wanted to start a business. It started because people wanted to buy from me. So that's why I started it. So that they have a clearer space to buy. Because Instagram look per day I get more than 5,000 messages per day. So ఎంతమందికి నేను పర్సనల్గా పంపించగలుగుతాను ప్రోడక్ట్. సో ఐ క్రియేటెడ్ అ వెబ్సైట్ www.thegoodcompany.co.in. సో అక్కడికి వచ్చి డైరెక్ట్లీ మీరు కొనుక్కోవచ్చు, ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ది యాక్సెస్ టు యువర్ మెసేజ్ ఆర్ నాట్. Okay. సో అలా. Yeah, we spoke everything. Yeah, it's very good. Chala manchiga. I mean, and I wish you all the best for your entrepreneurship Thank you. and your future and Thank your you. your kid. Thank you.